यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तम्हदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। श्रीराघवं दशरथात्मजमप्रमेयम् सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। श्रीराघवं नमामि, శ్రీరాఘవం నమామి. అందరికీ నమస్సులు. మా నాన్నగారి పేరు తలుచుకొని ఈ సదస్సులో నేను మాట్లాడుతున్నాను. శర్మ గారికి అభివందనాలు, చాలా చాలా ధన్యవాదాలు. మా బాబాయ్ గారు నాకు ఇక్కడ పరిచయం కల్పించారు. చాలా ఆనందంగా ఉంది వాళ్ళు ఇక్కడ మాట్లాడటం. చాలా విశిష్టమైన సభ నా కోసము. ముందుగా అందరూ కూడా నాకు మొదటిసారి మాట్లాడుతున్నాను, ఇట్లా నాకు ధైర్యాన్ని ఇవ్వాల్సింది అని ప్రార్థిస్తున్నాను. చిన్నపిల్లని ఏదో తోచింది మాట్లాడుతున్నాను, ఎక్కువగా చదువుకోలేదు. నేను చెప్పబోయే పాయింట్స్ ఏవి మీకోసం కొత్తవి కావు, కానీ అన్ని ఒక చోట పెట్టడానికి ప్రయత్నించాను. రామాయణంలో అంశాలని, ఒక అంశాన్ని తీసుకొని మాట్లాడే శక్తి నాకు లేదనిపించింది. అందుకని శర్మ గారు చెప్పినప్పుడు ఆలోచించుకొని అన్ని విషయాలని ఒక చోట పెట్టే ప్రయత్నం చేశాను. దానికి ఒక టైటిల్ ఏం పెట్టుకున్నామంటే శ్రీమద్ వాల్మీకి రామాయణంలో విశేషాలు. ఎట్లా ఒక 4 అంశాలను తీసుకున్నాము: ఆధ్యాత్మికము, సామాజికము, సాంస్కృతిక, సాహిత్య కావ్య పరంగా రామాయణం ఏంటి. వాల్మీకి గురించి మొదలుపెట్టి చెప్పాలి అంటే మాత్రము ఎవరికి శక్తి చాలదు, అది అందరికీ తెలిసిన విషయమే. ఎంతో మందికి బాబాయ్ గారు చెప్పినట్టు ఎంతమందికి ప్రేరణ అంటే దానిలోంచి మనం ఒక అంశం తీసుకొని చెప్పాలి అంటే అందులో అంత లోతులు, అంత శక్తి అందరికీ ఉండదు. నాకు ఉన్నంత వరకు నేను ప్రయత్నం చేస్తా, తప్పులుంటే మన్నించండి. మొట్టమొదలు మనం కవి గారిని తలుచుకుందాం. వాల్మీకి అంటే నాకు చాలా ఇష్టము. ఎవరికైనా సంస్కృతం చదువుకున్నారంటే మొదలు వాల్మీకి తోటే పరిచయం ఏర్పడుతుంది. ఎందుకంటే రామాయణం తోటే అందరం పుట్టి పెరుగుతాము. ఆయన గురించి కొంత తెలుసుకొని ముందుకు వెళ్దాము, మన టాపిక్లోకి వెళ్దాం. ఆయన ప్రదేశం ఎక్కడ అంటే మనకు రామాయణం చదవటం వల్ల ఆయన విశేషాలు తెలుస్తాయి. కొంత ఆధ్యాత్మ రామాయణంలో, కొద్దిగా స్కాంద పురాణంలో ఆయన కథ వస్తుంది. ఈయన ఆశ్రమం తమసా నదీ తీరంలో ఉంది. ఆ తర్వాత ఈయన కాలం ఎప్పుడు వాడు అంటే ఈయన వాల్మీకి రామాయణం జరిగేటప్పుడే ఆయన సమకాలీకుడుగా ఉన్నాడు. ఆయన అయోధ్యకాండలో దర్శనమిస్తాడు. ఆ తర్వాత ఈయన కలవటానికి వెళ్తాడు. వాల్మీకి మహర్షి ఆశ్రమానికి కూడా ఈయన అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు వాల్మీకిని కూడా దర్శించుకుంటాడు. ఆ తర్వాత ఉత్తరకాండలో ఇంకా మనకి సాక్షాత్తు పాత్ర ఉంటాడు. ఈయన సీతమ్మ వారిని రక్షణ ఇస్తాడు, పరిరక్షణ చేస్తాడు, లవకుశులకి రామాయణం నేర్పిస్తాడు. ఆ విధంగా ఆయన పాత్ర కూడా పోషించాడు. అక్కడ ఏం చెప్తాడంటే తన గురించి చెప్తూ, ప్రచేతసోహం దశమః పుత్రో రాఘవనందన నస్మరామ్యనృతం వాక్యం ఇమౌ తం తవ పుత్రకౌ అని పరిచయం చేస్తాడనమాట. అంటే నాయన, నేను అబద్ధాలు మాట్లాడను, నేను ప్రచేతసుడి కొడుకుని, నేను వచ్చేసి ఇక్కడ మీ పుత్రుల్ని ఉంచుకున్నాను, ఇగో వీళ్ళ ఇద్దరు నీ కొడుకులు అని ఆయన చెప్తాడు. కాబట్టి ఒక్కసారి ఆయన సద్గుణాలు అంటే ఇది ఒకసారి ఏదైనా వాల్మీకి మీద రాద్దాము అని ఒకసారి సంకల్పం కలిగి కూర్చున్నాను. మిగతా విషయాలన్నీ మనకు చాలా తెలిసిన క్యారెక్టర్ ఎటువంటిది ఉంటుండేది, ఆయన వ్యక్తిత్వంలో మనకి రామాయణంలో మొదటి 2 సర్గలు చదివినప్పుడు ఆయన గురించి ఏం తెలుస్తుంది అని ఒకసారి ఆలోచించి రాశాను. ఆయన చాలా సరళ, సౌమ్య, దయాహృదయుడు. అన్నీ ఉన్నాయి ఆయన మనసులో. ఎట్లా తెలుస్తుంది అంటే, ఒక పక్షి ఏదోలే వేటగాడే కదా, వాడి ప్రవృత్తి చంపేశాడు, ఇందాక కథలో చెప్పినట్టు ఏదో చంపాడని ఊరుకోకుండా చూడంగానే ఎంత ద్రవించిపోయాడంటే, ఇంత గొప్ప కావ్యానికి అది నాంది కాగలిగిందంటే అంత శోకాన్ని ఆయన అనుభవించాడంటే ఆయనకు తెలియకుండానే ఆ బ్రహ్మ వరం వల్ల ఆయనకి సరస్వతి ఆ విధంగా అంటే వాక్కు ఆ విధంగా ఆయన నుండి ప్రసరించింది. ఆ తర్వాత ఆయన చాలా పద్ధతులు తెలిసిన వాడు, వినయశీలుడు కూడా. ఎట్లా తెలుస్తుంది అంటే, నారదుడిని పరిపప్రచ్ఛ అంటారు. ఒకటి భగవద్గీతలో వస్తుంది, పరిప్రశ్నేన సేవయా అని వస్తుంది చూడండి. ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. అందులో ఏం చెప్తారు, ఊరికి అడగటం కాదు, పరిప్రశ్న చెయ్యాలి. అంటే వాళ్ళు నిదానంగా కూర్చుని ఉన్నప్పుడు
వినయంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి అన్న జిజ్ఞాసతో అడగాలి. అడిగే రకాలు చాలా మంది ఉంటారు కదా, అట్లా కాకుండా ఆయన కూడా వాల్మీకి మహర్షి కూడా తపస్వి అయి నారద మహర్షి ముందర కూర్చొని చాలా వినయంగా ఆయన అడుగుతాడు. ఆ విధంగా ఆయన గురించి ఆ క్యారెక్టర్ విషయం మనకు తెలుస్తుంది. తర్వాత ఆయనకు అతిథి సత్కారం చాలా బాగా తెలుసు. ఆయన ఎంత బాధలో ఉంటాడంటే ఆ శ్లోకం జరిగిన తర్వాత దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. మళ్ళీ 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 అదే ఆయన మనసులో రింగు రింగుమంటూ ఉంటుంది. ఆ సమయంలో బ్రహ్మదేవుడు వస్తా ఏదో వచ్చాడులే, నేను ఇంత బాధలో ఉన్నప్పుడు ఈయన ఏంటి వచ్చాడు, మనం ఇవాళ రేపు ఇళ్ళకి వస్తే మనం టీవీలో బంద్ చేయము, ఏమీ చేయము, ఊరికే అట్లా అతిథి అని. కానీ ఆయన అట్లా కాదు, వెళ్ళి ఎదురేగి ఆయనని అతిథి సత్కారం చేసి తన ఎంత బాధలో ఉండని ఆయన తన కర్తవ్యాన్ని మరిచిపోడు. ఆ విధంగా అతిథి సత్కారాలు అవి ఆయనకి తెలుసు చాలా బాగా. పెద్దల యందు ఆయన గౌరవం కూడా ఉంటుంది. తర్వాత ఆయన ప్రకృతిని చూసి చాలా ఆనందిస్తాడు. తర్వాత గుణం ఏంటంటే ప్రకృతిని ఆయన ఎంత ఆస్వాదిస్తాడంటే అసలు మామూలుగా వెళ్తూ కూడా స్నానానికి వెళ్తూ రోజు చేసే పనే, రోజు చూసే చెట్లే, కానీ వాటిల్లో కూడా ఎందుకో ఇవాళ చాలా అందంగా ఉంది ప్రకృతి అని దానికి స్పందిస్తాడు. తర్వాత ఆయనకి మంచి శిష్యులు ఉన్నారు. ఒక గురువు యొక్క కొలబద్ద ఏంటి అంటే ఆయనకు శిష్యులు ఉండటం. ఆయన శిష్యుడే గురువు యొక్క ప్రతిభను, గురువు ఎంత గొప్పవాడు అని లోకానికి చెప్పేది శిష్యుడు ఎంత బాగా ఉంటే గురువుకి అంత పేరు. ఈయన ఒక శ్లోకం చదివి వదిలేస్తాడు, ఆయన గుర్తుండదు, ఆ బాధలో అనేసాడు, అయిపోయింది. తర్వాత ఏదో అన్నానే నేను అని అనుకుంటుంటే భరద్వాజుడు అనేవాడు చెప్తాడు, అయ్యా మీరు ఇగో ఈ మాట అన్నారు గురువు గారు, ఇగో ఇది మీరు చెప్పినది, దీన్ని ఏమంటారో నాకు తెలియదు, అక్కడ నోట్ చేసేసుకొని పెట్టుకుంటాడు. అతనికి ఎవరైనా చెప్పారా, ట్రైనింగ్ ఇచ్చాడు, ఆయన ఆశువుగా ఇట్లా చెప్పినప్పుడు నువ్వు రాసుకోవాలనైనా అని కాదు, ఆయనకు తెలుసు. కాబట్టి మంచి శిష్యులు ఆయనకి ఉన్నారు. తర్వాత ఆయన చాలా విశాల హృదయుడు. ఎందుకంటే సీతమ్మ వారిని అట్లా అడవిలో వదిలిపెట్టి వెళ్ళిపోతే నాకెందుకు అనుకోకుండా ఆశ్రమానికి తీసుకొచ్చి ఆమెకి రక్షణ కల్పించి అలా నా పల్లన లవకుశులంతా ఆయన చూసుకున్నాడు. తర్వాత ఎంతో గొప్ప తపస్సంపన్నుడు ఆయన, ఎంతో తపశక్తి ఉంది, ఎంతని చెప్పాల్సిన అవసరం లేదు. ఏళ్ల తరబడి ఆయన చేసిన తపస్సుకు పుట్టలే పెరిగిపోయినాయి. మనం పక్కన కూర్చుంటే ఒక 2 నిమిషాలు, నేనైతే ఒక 2 క్షణాలు కూడా నేను ధ్యానం చేయలేను. ఆయన మాత్రం కొన్ని వేల సంవత్సరాలు ఆయన తపస్సు చేశాడు. ఎంత అంటే ఆయనకి ఆకలి దప్పులు లేకపోవటం అవి కాదు, ఇంకా ఏ తపస్వి గురించి ఈ మాట చెప్పరు. చాలా మంది తపస్సులు చేశారు, ఎన్నో జరిగినాయి, ఇంద్రుడు దిగొచ్చాడు, ఎంతో మంది దిగొచ్చారు, ఎన్నో పరీక్షలు పెడతారు. కానీ ఈయన విషయంలో చూడండి, ఒక పుట్ట పెరిగిపోతుంది అంతే. ఆయన అట్లా దాని లోపల ఆ నాదం అట్లా నడుస్తూ ఉంది ఆయన తపస్సు. అంత తపస్సంపన్నుడు. ఎంత అంటే జరిగేది జరగబోయేది కూడా ఇందాక చెప్పినట్టు ఇందాకటి వక్తవ్యంలో మనం విన్నాం కదా, జరిగేది జరగబోయేది జరిగింది అన్నీ కూడా ఆయనకి గోచరించేంత గొప్ప తపస్సు ఆయన లోపల ఉంది. దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. కాబట్టి రామాయణంలో మనకు అనిపిస్తుంది రాముడి క్యారెక్టర్ చదివి నిజంగా ఇది పాసిబుల్. ఈ దేవుడే దిగొచ్చినప్పటికీ కూడా మనం ఇవాళ రేపు చూసే ప్రాక్టికల్ కండిషన్స్ లో ఈ లోకంలో నిజంగా అంత మంచి వ్యక్తి ఉండటం, అన్ని లక్షణాలు వాళ్ళలో ఉండటం, ఇది పాసిబుల్ సాధ్యమేనా అని మనం ఆలోచిస్తాం. కానీ ఆయన దర్శించి రాశాడు. ఆ మాట రామాయణంలో ముందుకాళ్ళ బంధంలాగా మొదలే చెప్పేస్తారు మనకి, ఇదంతా అబద్ధం కాదు నాయన, ఈయన దర్శించే మాత్రమే రాస్తాడని చెప్పి బ్రహ్మ స్వయంగా పలుకుతాడు. ఇక మనం బ్రహ్మను కూడా నమ్మకపోతే మనము ఇదంతా తప్పు అబద్ధం అంటే మటుకు అది కరెక్ట్ కాదు. సృష్టికర్త అబద్ధం చెప్పడు. కాబట్టి ఆయనకు అవసరం కూడా లేదు. ఒక మనిషి దగ్గరకు వచ్చి నీకు ఇంత వస్తుంది అని చెప్పి ఆయన చెప్పాల్సిన అవసరం ఆయనకి లేదు. కాబట్టి వాల్మీకి రాసింది నిజమేను, రామాయణం కూడా నిజమేను అని మనం కళ్ళు మూసుకొని నమ్మచ్చు. ఎందుకంటే ఇవాళ రోజున కూడా రాముడు, మా గురువు గారు అన్నట్టు ఎప్పుడో రాముడు పుట్టిపోయినాడు, లేకపోతే కృష్ణుడు వచ్చి వెళ్ళిపోయినాడు అని మనం అనుకోకూడదు. భాగవతం రూపంలో కృష్ణుడు ఉన్నాడు, రామాయణం రూపంలో రాముడు ఉన్నాడు. రామాయణం తెలిస్తే ఇవాళకి కూడా నాలాంటి ఏమీ తెలియని వాళ్లకు కూడా పుస్తకం తెరవంగానే ఒక ప్రేరణ కలుగుతుంది, ఒక ఆనందం కలుగుతుంది, ఒక తెలియని ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. పుస్తకం ముయ్యలే, మా గురువు గారు అదే అంటారు, ఏదో ఒక చిన్న ప్రశ్న కోసం పుస్తకం తీస్తానమ్మా, నాకు అందులోనే మునిగిపోతాను, నాకు అసలు ఇంకా ఎప్పుడు టైం ఎంత గడిచిపోయిందో కూడా తెలియదు, అందుకని నాది ఒక్క పని కూడా నాది పూర్తి కాదు అంటూ ఉంటారు. నిజంగా అంత శక్తి రామాయణ మహాభారతాలు రెండిటికీ ఉంది. కాబట్టి ఆయన అంత తపస్సంపన్నుడు రాశాడు. కాబట్టే ఇన్ని యుగాల తర్వాత త్రేతాయుగంలో జరిగిన ఆ కథని మనం ఈనాడు కూడా కూర్చొని ఇక్కడ ఈ ఇంటర్నెట్ అంత సైన్స్ యుగం అండి, గొప్పగా మనం ముందుకు వెళ్ళిపోయినాం అనుకుంటూ ఉంటాం. కానీ అట్లా కాదు. ఇవాళ రోజున కూడా రామాయణానికి అంతే రెలవెన్స్ ఉంది, ఎందుకంటే అది రాసిన వాడు అంత గొప్పవాడు కాబట్టి. ఆ తర్వాత ఆయనకి వ్యవహారజ్ఞత కూడా ఉంది. మరి ఇన్ని తెలిసి మనం చాలా మందిని చూస్తూ ఉంటాయి, ఆయనకి పుస్తకాల్లో వస్తే చాలా విజ్ఞానం ఉంది, లోకంలో వ్యవహారం ఆయనకి ఏమీ తెలియదు, నోట్లో వేలు పెడితే ఏం చేయాలో తెలియదన్న రకాలుగా వాళ్ళు ఉంటారు.
కానీ ఈయన వ్యవహారజ్ఞుడు కూడా. ఎట్లా తెలిసింది అంటే శత్రుఘ్నుడు వెళ్తాడు లవణాసుర వధ చేయడానికి. అప్పుడు ఆయన ఆశ్రమానికి వస్తాడు. వచ్చి అప్పుడు వీళ్ళ గానం వింటాడు. మన శత్రుఘ్నుడే వింటాడు. లవకుశుల గానం వింటే వాల్మీకి చెప్పడు. వచ్చాడు కదా శత్రుఘ్నుడు రాముడి తమ్ముడని ఆయనకు తెలుసు, ఈయన రాముడి పిల్లలని కూడా ఆయనకు తెలుసు. కానీ చెప్పడు, ఇగో మీ బాబాయ్ మీ పిల్లలని పరిచయం చేయడు ఆయన. వ్యవహారం ఎందుకంటే సమయం రాలేదు కాబట్టి ఎప్పుడు ఏది చెప్పాలి అనేది ఆయనకు బాగా తెలుసు. కాబట్టి ఇవి వాల్మీకి లక్షణాలు. ఒక్కసారి ఆయన తలుచుకొని ఆయనకు నమస్కారం చెప్పుకొని మనం ముందుకు వెళ్దాం. నేను తీసుకున్న 4 అంశాల్లో మొట్టమొదటిది ఆధ్యాత్మిక అంశాలు చూద్దాం. ఎందుకంటే రామాయణం అనేది ఒక సామాన్య కావ్యంగా కన్నా కూడా ఒక ఆధ్యాత్మిక గ్రంథంగా మనకు ఎంతో హృదయానికి హత్తుకుంటుంది. అందువల్ల అందులో ఉన్న ఆకర్షణ అటువంటిది, ఆధ్యాత్మిక ఆకర్షణ అని చెప్పచ్చు దాన్ని. ఎందుకు మొట్టమొదలు అంటే ఇది ఒక అవతార కథ. ఒక విష్ణువు స్వయంగా తాను అక్కడి నుంచి తన లోకం నుంచి దిగి ఇక్కడికి వచ్చాడు. ఎవరు అడిగితే వచ్చారు? దేవతలు అడిగితే వచ్చాడు. ఆయనంత ఆయన రాలేదు, దేవతలు ప్రార్థించారు. నువ్వేం చేయాలో చెప్పేది. మనం అనుకుంటాం దేవుడు చాలా స్వతంత్రుడు అని. కాదు, దేవతలు అడుగుతారయ్యా, రావణాసురుడు ఇట్లా వచ్చాడు, ఇట్లా చేస్తున్నాడు, ఏం చెయ్యాలి అని అడిగితే ఇది అంటాడు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తే, సరే మనం ఇంతోనే వెళ్ళి మాట్లాడదాం, నువ్వు అవతారం ఎత్తు నాయన అని వీళ్ళు చెప్తారు ఆయనకి. విష్ణు అన్నాడు నేను వస్తానులే అని, వీళ్ళే అడుగుతారు నాయన నువ్వు రా అంటే వస్తాడు ఆయన. ఆ విధంగా ఒక దిగి వచ్చిన ఆ విశ్వమును నడిపించే శక్తి. ఎందుకంటే ఆయన స్థితికారుడు కాబట్టి ఆ స్థితికారుడు తాను దిగొచ్చాడు, తన భార్య దిగొచ్చింది, తన శంఖచక్రాలు దిగొచ్చాయి, తను పడుకున్న ఆదిశేషుడు దిగొచ్చాడు. వీళ్ళందరూ కలిసి వచ్చి భూమి మీద ఒక నాటకం నడిపిస్తారు. కాబట్టి ఆ కథను మనం చదువుతూ ఉంటే అనుభూతే ఒక మామూలు నవల చదివిన ఒక సినిమా చూసిన కలగని ఒక అలౌకికమైన ఆనందము, ఇది అన్ని కలిపి మనకు కలుగుతుంది రామాయణం తెరిచినప్పుడు. ఎంతటి పామరులైనా తెరిచి చూడండి, తప్పకుండా అది ఒక దాంతో ఒక అనుబంధం ఏర్పడుతుంది మనకి. ఆ తర్వాత వీళ్ళే కాదు, దేవతలందరూ కూడా వివిధ జాతులుగా జన్మించి వచ్చారు. అందుకని ఇది అవతార కథ కాబట్టి ఆధ్యాత్మికమైన దీనికి ఒక ప్రాముఖ్యం ఉన్నది. తర్వాత దీని నిండా ఆదర్శ పాత్రలే. ఒక తండ్రి, ఒక కొడుకు, ఒక భర్త. కేవలం రాముడే కాదు, నేను రాముడి గురించి మాత్రమే మాట్లాడలేదు. సీత ఒక ఆదర్శమైన భార్య, ఆదర్శమైన తల్లి. లవకుశల్ని మరి తండ్రి ఛాయ లేకుండా మరి ఆమె ఒక్కతే పెంచిందంటే ఆమెకు ఎంత శక్తి ఉండాలి. ఒక తెలియని చోట ఎందుకు ఇక్కడ ఉంటున్నామమ్మా, నాన్న ఎవరు దగ్గర సమాధానం లేదు చెప్పటానికి, ఏం చెప్పాలో తెలియదు. అయినా కూడా ఆమె నిర్వహించుకుంది. అంత ధైర్యము, అంత ధీశక్తి. ఒక స్త్రీలందరికీ కూడా ఆమె ఒక ఆదర్శమైన పాత్ర. అట్లాగే ఇక తమ్ముడు అంటే లక్ష్మణుడే, మరిది అంటే లక్ష్మణుడే, ఇంకొక మాటే లేదు. ఇక భరతుడు ఇంకా ఆయన కరిగిపోతాం ఆయన బాధ చూసి. తన తల్లి కోరుకుంది, తన తల్లిని కూడా ద్వేషించలేడు, చంపలేడు, స్త్రీని చంపకూడదంటే ఇక అంతకంటే మాట ఉండదు. సో అట్లా ప్రతి వాళ్ళకి దొరికిన ఏదైతే పాత్ర ఉందో దానికి పూర్తిగా వాళ్ళు న్యాయం చేయటమే కాక ఒక ధర్మానికి పరాకాష్ఠకి వెళ్ళిపోతారంటే ఇంకా ఆ స్థితిని దాటి ఒక మానవ మాత్రుడు చేయలేడు అన్న స్థితి దాకా వాళ్ళు వెళ్ళి వాళ్ళ పాత్రను నిర్వహించారు. కాబట్టి అన్ని ఆదర్శ పాత్రలే ఉన్నాయి. హనుమంతుడి సేవకుడు చెప్పనక్కర్లేదు. ఈ విధంగా గణించుకుంటూ పోతే ఇక్కడ ఒక చిన్న మాట చెప్పదలుచుకున్నాను. రామాయణంలో ముఖ్యమైన ఒక అంశం గమనిస్తాము, ఇంతకు ముందు కూడా విన్నాం మనము. 2 పాత్రల గురించి వింటాము. ఒక కీలకమైనది మంథర పాత్ర. ఆయనకి రాజ్యాభిషేకం జరగబోతుంటే మధ్యలో వచ్చి కెలికేస్తుంది. ఆ తర్వాత ఏదో వాళ్ళ వనవాసాలు చేసుకుంటున్నారు, ఏదో సుఖంగా ఉన్నారు, మనుషుల్ని కలుస్తున్నారు, ఏదో రాక్షస సంహారం చేస్తే కరెక్ట్ గా ఉంటుంటే శూర్పణఖ ఒకటి వస్తుంది. వాళ్ళు వచ్చేది కాసేపే, కానీ వాళ్ళంతా ఒక కథనంతా ఇట్లా మలుపు తిప్పేసి వెళ్ళిపోతారు అని చెప్తారు. కానీ మనం నిజంగా పరికించి చూస్తే రామాయణంలో చిన్న పాత్రలు బోలెడు ఉన్నాయి. ఉదాహరణకు మనకి సంపాతి కనిపిస్తాడు, జటాయు కనిపిస్తాడు. ఆ విధంగా చిన్న పాత్రలు కూడా ఎంత చిన్నవైనా లంకా రాక్షసు ఉంటుంది, ఆమె కనిపిస్తుంది. సో వాళ్ళందరూ త్రిజట వస్తుంది, ఎంత ధైర్యం చెప్తుంది సీతమ్మ వారికి. ఆ విధంగా వీళ్ళందరూ కూడా ఆ చిన్న పాత్రలు కూడా వచ్చేది కాసేపైనా, వాళ్ళు ఒకే సర్గలో ఉన్న కాసేపు కొన్ని శ్లోకాలే ఉన్న మారీచుడు 2 చోట్ల వస్తాడు. ఎంత పవర్ఫుల్ మాటలు మాట్లాడతారంటే, ఎంత శక్తివంతంగా ఉంటాయంటే వాళ్ళ మాటలు, వాళ్ళ పాత్ర, వాళ్ళ వ్యవహారము. కాబట్టి పాత్ర చిత్రణ అనేది ఒక అలౌకికత ఉంటుంది దాంట్లో. ఏ మానవ మాత్రుడు మానవ శక్తితోటి రచించగలిగిన పాత్రలు కావు అవి. నేను కూడా కథలు రాద్దామని ప్రయత్నిస్తాను, మీలో కూడా కొంతమంది రచయితలు ఉండొచ్చు. నిజంగా రాముడు లాంటి పాత్రని, సీత లాంటి పాత్రని మనం చిత్రించగలుగుతామా? ఒకసారి ఆలోచించండి.
తర్వాత కావ్యమంతా నీతిమయంగా ఉంటుంది. పోనీ ఏమీ దొరకలేదయ్యా, నాకు పెద్ద కథలంటే నాకు ఆసక్తి లేదు, ఎందుకు నాకు వీటితోటి సంబంధం, నాకే రసానందాలు నాకు అక్కర్లేదంటే, అయ్యా దీని నిండా నీతి ఉంది. ఇందాక మనం వక్తవ్యంలో ఎన్నో నీతులు విన్నాము. ఎన్ని నీతులు సామాన్యమైన మాటగా చెప్పినా కూడా అది దుఃఖం లేనివాడు లేడు అని అంటాడు. అట్లాంటి మాటలు కూడా మనకి ఒక్కొక్కటి నాస్తి శోక సమో రిపువు అంటాడు. సో అట్లా ఎన్ని నీతులు అంటే, ఉత్త నీతులు చదువుకున్నా కూడా, రామాయణంలో నీతులను ఒక పుస్తకం కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని అది రోజు చదువుకున్నా కూడా మనకెంతో మార్గదర్శకంగా ఉంటుంది. తర్వాత ప్రతీకాత్మకత. ఒక రామాయణాన్ని మనము ఒక సామాన్యమైన కావ్యంగా కాకుండా చూసామంటే ప్రతీకాత్మకంగా చెప్తారంటే, రాముడేమో ఆత్మ, సీతనేమో జీవభావము, రావణుడు అహంకారి, సో ఆ జీవభావంలో మునిగిపోతే అప్పుడు ఆత్మ సాక్షాత్కారం పొంది మనము ఆ జీవభావం నుండి విముక్తులం అవుతాము. ఈ విధంగా కొంతమంది విశ్లేషణలు చేస్తూ ఉంటారు. అది కూడా రామాయణం యొక్క ఆధ్యాత్మికత. తర్వాత ఇంకా చెప్పేదేముంది, ఇంకా వేద సాక్షాత్ రామాయణాత్మన, వేద వేద్యే పురే పుంసి జాతే దశరథాత్మజే. దశరథాత్మజుడు వేద స్వరూపుడుగా వచ్చినప్పుడు, ఆయన వేద వేద్యుడు రాముడుగా వచ్చినప్పుడు వేదమే రామాయణం రూపంలో వచ్చింది అంటారు. అంతకంటే ఇంకొక మాట ఉండదు. ఇంకా కొన్ని గమనిస్తే, ఇంత కథలు ఆయన కవర్ చేశారు బాబాయ్ గారు. బ్రహ్మ ఆశీస్సులతో వచ్చింది, నారదుడు ఇతివృత్త ప్రదానం చేశాడు, వాల్మీకి సాక్షాత్తు దర్శించాడు. ఇంతకంటే వేదత్వం ఏం కావాలి? కాబట్టి సృష్టికర్త సహజంగా వచ్చాడు, దేవఋషి వచ్చాడు, వీళ్ళందరి సహయోగంతో ఈ కథ జరిగింది. కాబట్టి ఆధ్యాత్మికత నిండా ఉంది. దాని తర్వాత పోనీ ఇవన్నీ కాదండి, వీటన్నిటితో నాకు పెద్ద సంబంధం లేదంటే, ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అంటారు. మహాపాతకాలు, చిన్న చిన్న పాపాలు కాదు. నేను వాళ్ళ పొద్దున ఏదో తెలియక ఏదో చిన్న అబద్ధం చెప్పానండి, ఆ పాపం పోతుందంటే అవి కాదు. ఒక్క అక్షరం చదివితే మహాపాతకం నశిస్తుంది. ఇంకా మీరు ఆలోచించండి, అది నిజంగా కూడా జరుగుతుంది. రామాయణం చదివిన తర్వాత ఒక రకమైన గంగా స్నానం చేసినప్పుడు కలిగిన భావన, ఇప్పుడే ఒక పెద్ద ఒక మేరు పర్వతం కూడా తల మీద కూర్చొని ఉంటే అది వెళ్ళిపోయిన భావన మనకు కలుగుతుంది తప్పకుండా. తర్వాత రామాయణ కథ నిండా ఒక భక్తి, ఒక తపస్సు, యజ్ఞాలు, దానాలు, ఇవే మాటలు ఉంటాయి. ఎక్కడ చూడండి మహర్షులు కనిపిస్తూ ఉంటారు. కర్తవ్యం, అన్నిటికంటే ముఖ్యంగా కర్తవ్యం, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ఆ తర్వాత శోక నివారణ. ఇక్కడ మన జీవితంలో మనం ప్రపంచంలో కొన్ని చూస్తూ ఉంటాము. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, నిజంగా కర్మ సిద్ధాంతం ఉందా అన్న సందేహం మనకు కలుగుతూ ఉంటుంది. తప్పు చేసిన వాడేమో హాయిగా తిరుగుతూ ఉన్నాడు, వీడికి అసలు శిక్ష పడుతుందా అని, మంచి చేసే వాళ్ళకేమో ఎన్నో కష్టాలు ఉంటాయి. ఈ రకమైన కొన్ని మనము అనుమానాలతోటి, బాధలతోటి ఉంటాం లోకంలో. అట్లా ఉన్నప్పుడు రామాయణం తెరిచి చదువుతానులో ఒక శోక నివారణం కనిపిస్తుంది. ఒక హనుమంతుడు వస్తాడు, సీతమ్మ కనిపిస్తాడు, అమ్మ నేను వచ్చేసాను అని చెప్తాడు, రాముడి దగ్గర తీసుకుపోతా అంటాడు. అంతకంటే ఏం కావాలా తల్లికి? కాబట్టి ఆ శోక నివారణ ఘట్టాలు మనం చదివినప్పుడు మన జీవితంలో శోకాలు కూడా తప్పకుండా నశిస్తాయని మనకు ఒక నమ్మకం కలుగుతుంది. అంతకంటే ఆధ్యాత్మికత ఏం కావాలి మనకి? తర్వాత అంతా సద్విషయమయమే, చక్కని విషయాలన్నీ ఉంటాయి దాని నిండా. మంచి సన్నివేశాలు, హృదయానికి హత్తుకునే మాటలు, భరతుడి మాటలు చదివినా, ఒక సుమిత్ర మాటలు చదివినా మనకి ఎంత చిన్న చిన్న పాత్రన్నా కాసేపే ఉన్న వాళ్ళు పలికే పలుకులు మన మీద ఎంతో మంచి ప్రభావాన్ని చూపిస్తాయి. దాని తర్వాత ధర్మార్థ కామాలన్నిటి సమన్వయం రామాయణంలో కనిపిస్తుంది. అన్ని అంశాలు మనకి ఉంటాయి. తర్వాత ఇవన్నీ కాదండి, మరి ఇంకేదన్నా ఉందా అంటే, గాయత్రి మంత్ర నిబద్ధత కూడా ఉంది. గాయత్రి మంత్రం యొక్క ఒక్కొక్క అక్షరంతో ప్రతి 1000వ శ్లోకం అంటే 24,000 శ్లోకాలు ఉంటే అందులో ప్రతి 1000వ శ్లోకానికి ఒక గాయత్రి మంత్ర అక్షరము ఉంటుంది అని చెప్తారు. దానివల్ల కూడా వేదత్వము రామాయణానికి ఉంది అని కొంతమంది చెప్తారు. తర్వాత దీని నిండా దుష్టజన దండన, శిష్టజన రక్షణ కనిపిస్తుంది. దాకా చెప్పుకున్నట్టు మనకు సందేహాలు ఉంటాయి, మంచి వాళ్ళే ఎందుకు ఎప్పుడు బాధపడతారంటే, ఇందులో రావణ సంహారం జరుగుతుంది. నాకు రామాయణం ఒకదానికి ఇష్టం, మిగతా ఎన్ని విషయాలు ఇష్టం ఉన్నా ప్రధానంగా ఇష్టం ఉన్నది రాముడు ఊరికే చూస్తూ కూర్చోడు, తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాడు. ఏదో ఎత్తుకుపోయినాళ్లే, పోతే పోయింది, పద మనం అయోధ్యకి వెళ్ళిపోయినా, ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకొని హాయిగా ఉండొచ్చు. ఆయన రాజు, ఆయన వాళ్ళ నాన్నే చేసుకున్నాడు, ఎంతో మందిని చేసుకున్నాడు, ఆయన తను కూడా చేసుకోవచ్చు. కానీ కాదు, తన కర్తవ్యాన్ని తను చేశాడు. నా భార్యని నేను రక్షించుకోవాలి కాబట్టి నేను రక్షిస్తాను. ఆ విధంగా ఆయన దుష్టులందరినీ కూడా సంహరించి, శిష్టుపైగా పోని తన భార్యకేనా, తన భార్య అంటే తన సొంతం కాబట్టి కష్టపడ్డాడంటే కాదు. మహర్షులు అడుగుతారు, ఇగో ఇక్కడ వచ్చి రాక్షసులందరూ చాలా ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని, కొంచెం వాళ్ళ సంగతి చూడు ఆయన, నువ్వు వచ్చావు ఇక్కడికి అని అంటే, అయ్యో దాందే ఉంది అంటాడు, శుభ్రంగా అందరినీ నాశనం చేసి వదిలిపెట్టేస్తాడు.
కాబట్టి ఎందుకు చంపాలి, వీళ్ళలో మార్పు తేవడానికి ప్రయత్నించి ఆ పిచ్చి పిచ్చి సిద్ధాంతాలన్నీ ఆయన పెట్టుకోడు. ఎవడు దుష్టత్వంతో నిండి ఉన్నాడో వాడి నాశనమే అన్నిటికంటే ముఖ్యమైనది చేసేసాడు, ఆయన ఆలోచించలేదు దానికి. ఆ తర్వాత సన్మార్గాన్ని ఆయన చూపించాడు. ఒక్కొక్కసారి కొంతమంది రామాయణాన్ని అంటే మన భక్తిని బట్టి మనం గనక కొన్ని నియమాలు పాటిస్తూ రామాయణం పఠనం చేస్తూ ఆ పుస్తకాన్ని పూజించిన చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినట్టు తన ప్రవచనాల్లో ఆయన అంటారు, పుస్తకం ఇంట్లో తెచ్చి పెట్టుకోండి, 2 పూలు జల్లి నమస్కారం చేసుకోండి రోజు. అట్లా కొంతమందికి ఇవాళ రోజున కూడా నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు, స్వయంగా ఏదైనా జీవితంలో సమస్య వచ్చినప్పుడు ఇట్లా రామాయణం తెరుస్తారట. వాళ్ళు దేవుడి ముందర కూర్చొని మాట ఒకటి మనసులో అనుకొని ఏ పేజ్ తెరిస్తే ఆ పేజ్ లో వాళ్ళకి ఆనాటి సమాధానం కనిపిస్తుంది. ఇది చాలా గ్రంథాలతో అంటే వాళ్ళు నమ్మిన గ్రంథాల్లో చాలా మంది చెప్తారు, క్రిస్టియన్స్ కూడా చెప్తారు, వాళ్ళు కూడా చెప్తారు. కానీ ఇది మన కోసం ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ పుస్తకంలో అది ఇంకా అన్నిటికంటే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎన్నో ఘట్టాలు, ఎన్నో సన్నివేశాలు, దీని నిండా కథ ఎంత ఉంటుంది అంటే ఎక్కడో అక్కడ మనకి కావాల్సిన సమాధానం దొరుకుతుంది. ఈ ఆధ్యాత్మిక పరంగా రామాయణం యొక్క విశిష్టతను తెలుసుకున్నాము. ఇప్పుడు తర్వాత అంశానికి వెళ్దాం. ఇప్పుడు సామాజికంగా రామాయణం ఏంటో చూద్దాం. సామాజిక అంశాలు రామాయణంలో ఏమేమి ఉన్నాయి నేను క్లుప్తంగానే చెప్పడానికి ప్రయత్నం చేస్తా, చాలా ఉన్నాయి విషయాలు. మానవ సంబంధాల వైవిధ్యం అన్నిటికంటే ఫస్ట్ కనిపించేది సామాజికంగా స్టడీ చేసినప్పుడు కుటుంబ సంబంధాల వైవిధ్యం కనిపిస్తుంది. ఇందులో తల్లి పిల్లల రిలేషన్స్, కౌసల్య రాముడు, కైకేయి భరతుడు అన్ని విలక్షణమైనవే. ఈ తల్లి ఆ కొడుకు చూడండి, కైకేయి భరతుడు, సుమిత్ర లక్ష్మణుడు, సీత లవకుశలు, మందోదరి మేఘనాథుడు అక్షుడు. సో వీళ్ళు మందోదరి ఏ విధంగా తల్లి పాత్ర పోషించినది రామాయణంలో ఎక్కువ ఉండదు. మనం ఆలోచించుకోవచ్చు ఆ పిల్లలు ఎటువంటి వాళ్ళు, ఆ తండ్రి ఎటువంటి వాడు, ఆ తల్లి అంటే కాస్త ధర్మబుద్ధి కలిగేదో కాస్త బాగుందా అనుకున్న మయుడి కూతురు, కేవలం భయానికే ఇచ్చాట ఆయన కూతుర్ని. మయుడేమి ప్రేమతోటి ఇవ్వలేదు, వీడేమన్నా చేస్తాడేమన్న భయంతో కూతుర్ని కట్టబెట్టాడు. కాబట్టి అటువంటి ఆ గృహిణి ఎట్లా ఉండుంటుంది ఆమె, ఒకసారి మనం ఊహించుకోవచ్చు. కౌసల్య ఇంకా చెప్పే నీతులు రాముడికి చెప్తుంది, నాయన అందరూ దారిలో వెళ్ళేటప్పుడు ఒక పథ్యం ఇస్తారు, దారిలో పెరుగన్నం తిన్నాయన చద్దన్నం ఇట్లా కట్టి ఇస్తారు మూట, అట్లా నీకు ఒక మాట చెప్తాను, ఏంటంటే ధర్మం అనేది నువ్వు పాటించు నాయన అని చెప్తుంది ఆమె. ఇంకా కైకేయి భరతుడు, కైకేయి వేరే విలక్షణమైన తల్లి. ఇక నా కొడుకు కోసం తన కొడుకుని తప్ప తను ఏమీ ఆలోచించలేదు, మిగతా వాళ్ళు ఏమైనా పనిస్తారు, నా కొడుకు రాజ్యం దొరకాలి అనుకున్న తల్లి కైకేయి. సుమిత్ర దగ్గరికి వస్తే ఆమె ఇంకేం చెప్పింది, ఇగో నాయన రాముడే నీకు నాన్న, సీతమ్మే నీకు తల్లి, సరేనా, మేమిద్దరిని మర్చిపోను, ఇంకా లేం మేము, నువ్వు వెళ్ళు అడవికెళ్ళి వాళ్ళకి సేవ చేయని చెప్తా. అంత గొప్ప తల్లి సుమిత్ర. కాబట్టి ఎవరు గొప్ప తల్లి అని చెప్పాలి అంటే మనకు చాలా పెద్ద కాంపిటీషనే ఉంటుంది ఇక్కడ. అదైన తర్వాత తండ్రి కొడుకుల సంబంధాలు చూద్దాం. ఎవరెవరున్నారు, దశరథుడు రామలక్ష్మణాదులు 4 కొడుకులు, తర్వాత రాముడికి లవకుశలు 2 కొడుకులు, తర్వాత రావణుడికి అక్షుడు మేఘనాథుడు, తర్వాత వాలికి అంగదుడు కొడుకు. సో ఈ రిలేషన్స్ కనిపిస్తాయి. వీటిని కూడా మనము చూసుకోవచ్చు కదా. దశరథుడు అయితే కొడుకు విలాపంతో ఆయన స్వర్గానికే వెళ్ళిపోయినాడు. ఇంకా రాముడు చాలా కాలం తన పిల్లలకి దూరంగా ఉన్నాడు. తర్వాత వాళ్ళని చూసినప్పుడు ఎవరి పిల్లలు ఎంత చక్కగా రామాయణం పాడుతున్నారో, వీధిలో వాళ్ళు పాడుకుంటూ పోతుంటే పిలవండి ఆ పిల్లల్ని అని చెప్పి ఆయన పాడించుకుంటాడు తన కథని. అటువంటి తండ్రి రాముడు. ఇంకా అక్షుడు మేఘనాథుడు, రావణుడు చాలా ఏడుస్తాడు అక్షుడు చచ్చిపోయినప్పుడు. తర్వాత మేఘనాథుడు మీద చాలా గర్వపడతాడు, వీడు నా పేరు నిలబెడుతున్నాడు. మేఘనాథుడు ఎన్నో జిత్తుల మారి మేఘనాథుడు ఎన్నో జిత్తులు పన్ని వాళ్ళని శత్రువుల్ని బాధ పెడుతుంటే ఈ తండ్రి చాలా ఆనందిస్తాడు, నేను గర్వించదగ్గ కొడుకువి అని చెప్తాడు అతనితోటి. ఆ విధంగా వాళ్ళు ఉంటారు. ఇంకా వాలి అంగదుడు పాపం అతని తండ్రిని పోగొట్టుకుంటాడు, బాధపడతాడు అంగదుడు. కానీ పాపం మళ్ళీ సుగ్రీవుడితో పాటు ఉండి మంచిగా అతను సహకరిస్తాడు, అపోజ్ చెయ్యడు అతను. ఈ విధమైన తండ్రి కొడుకు రిలేషన్స్. తర్వాత తండ్రి కూతుళ్ళు చాలా తక్కువ ఉన్నారు. జనకుడు, సీత వాళ్ళు 4 వాళ్ళు ఉంటారు. తర్వాత త్రిజట, విభీషణుడి కూతురు త్రిజట. ఆమె తండ్రికి దగ్గర కూతురు. ఎందుకంటే సీతకు చాలా ధైర్యం చెప్తుంది, నాకు ఇట్లా కళ్ళు వచ్చింది, మరి వీళ్ళందరూ నాశనం అయిపోయే లక్షణాలు నాకు చాలా కనిపించినాయి, అందుకని సీతను బాధ పెట్టకండి ఓ రాక్షసిలారా. ఆ సన్నివేశం కూడా ఎంత బాధాకరంగా ఉండే, తినేస్తాను నిన్ను, ఇగో నీ భాగం నేను తింటా, ఈ భాగం వాళ్ళతో నీ జుట్టు పీక్తా, నీ కళ్ళు పీక్తా, ఈ విధంగా మాట్లాడుతుంటారు కూర్చొని రాక్షసులు. ఆ సమయంలో వచ్చి ఆమె సీతమ్మకి ధైర్యం చెప్పి, ఏం పర్వాలేదు, నీ భర్త వస్తాడు, రావణుడు నాశనం అయిపోతాడు, లంక కూడా నాశనం అయిపోతుంది, నాకు కళ్ళు వచ్చిందని చక్కగా చెప్తున్నాను. కాబట్టి అటువంటి కూతురు విభీషణ, తండ్రికి దగ్గర తనయ ఆమె. తర్వాత మయుడు మందోదరి, వాళ్ళ గురించి పెద్ద ఎక్కువగా ప్రస్తావన ఉండదు. తర్వాత భార్యాభర్త రిలేషన్, అన్నిటికంటే ఎక్కువగా అన్యోన్యమైన అనుబంధం భార్యాభర్తలది. అందులో మనకు ముఖ్యంగా సీతారాముడు, తర్వాత కౌసల్యాదులోను దశరథుడు,
తర్వాత ఊర్మిళ లక్ష్మణుడు, వీళ్ళిద్దరిది చాలా విశిష్టమైనది. మిగతా వాళ్ళు మనకు తెలుసు, ఓకే, ఇంక అసలు వాళ్ళు పరాకాష్ఠలు అనుకోండి. ఇంకా ఊర్మిళ లక్ష్మణుడు భలే ఉంటుంది. ఆయనేమో సేవకు వెళ్ళిపోయినాడు, ఈమెమో మరి ఇక్కడే ఉండిపోయింది, ఏం చేయాలో ఆమెకి అని ఊర్మిళాదేవి నిద్రని తర్వాత వాళ్ళు కల్పించారు, వాల్మీకి రామాయణంలో లేదు. తర్వాత వాళ్ళు ఆమె ఏం చేసింది అంతకాలం అంటే, మరి లక్ష్మణుడు నిద్రాహారాలు లేకుండా అక్కడ తిరుగుతుంటే ఏమో నిద్రాహారం మానేసి ఆమె పడుకుందా, అతని నిద్రంతా ఆమె పోయిందని చెప్పి చెప్తూ ఉంటారు తమాషాకి వాల్మీకి రామాయణంలో. తర్వాత మందోదరి రావణుడు. రావణుడు మరి అంత రాక్షసుడు, అంత దుర్మార్గుడు, అతను అన్ని దుష్ట పనులు చేస్తున్నాడు. మందోదరి సహించిందంటే చెప్పింది, బుద్ధి చెప్పింది, వెళ్ళు సీతని ఇచ్చేసే, ఎందుకు నువ్వు రాసనం తీసుకొస్తావు, ఎందుకు నిప్పుని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటావు, ఆమె ఆమె కళ్ళ చూడు, అసలు ఆమె నిష్ట చూడు, అట్లా చెయ్యకు. ఆమె కూడా పతివ్రత, ఆమె కూడా ఏమీ సామాన్యురాలు కాదు, తన భర్తని తను చాలా బాగా చూసుకుంది, కానీ బుద్ధి కూడా చెప్పింది, అంతే సేమ్ సహకరించలేదు అతని చెడ్డ పనులలో. కాబట్టి వాళ్ళిద్దరు ఒక భార్యాభర్త. తర్వాత తారా వాలి కనిపిస్తారు మనకి. వద్దని చెప్తుంది యుద్ధానికి వెళ్ళేటప్పుడు, వద్దు నాయన వెళ్ళకు అని పాపం హితని చెప్తుంది, భర్త వినకపోయినా కూడా చెప్తుంది, చాలా ప్రయత్నం చేస్తున్నా తను వినడు, చచ్చిపోతాడు. తర్వాత రుమా సుగ్రీవుడు, వీళ్ళు చాలా వియోగాన్ని అనుభవించిన తర్వాత కలుస్తారు. కాబట్టి మనకు రామాయణంలో సుగ్రీవుడి పరిచయం అయినప్పుడు మనకు రుమ ఉండదు అతనితోటి, తర్వాత వస్తుంది అతని దగ్గరికి, అన్న హరిస్తాడు ఆ భార్యని అని, చాలా తను ఎంతో డిప్రెషన్ కి గురవుతాడు. తర్వాత అత్రి అనసూయలు ఒకళ్ళు కనిపిస్తారు. అంటే వీళ్ళ ప్రస్తావన కొద్దిగా ఎక్కువ ఉంటుంది, మిగతా మనుషులు కూడా ఉంటారు, కానీ అనసూయమ్మ సీతమ్మకి చాలా మంచి నీతులు అవన్నీ చెప్తుంది, కాబట్టి వీళ్ళిద్దరు కాస్త కనిపిస్తారు మనకి. తర్వాత రిలేషన్ సోదరి సోదరులు ఎవరున్నారు అంటే, శాంత కొద్దిగా వస్తుంది, ఎక్కువ పెద్దవాళ్ళ రిలేషన్షిప్ పెద్ద కనిపించదు. ఇక శూర్పణఖ రావణుడు వస్తారు. ఎంత మంచి చెల్లెలో, తనకు అవమానం జరిగితే వెళ్ళి వాళ్ళని ఎట్లా నాశనం చేయాలని అన్న మనసులో బీజం పెడుతుంది. అయితే అంతకు ముందే ఇంకోటి చేస్తాడు, త్రిశూరుడు అనుకుంటా, ఒకడెవరో వెళ్ళి చెప్తాడు, మొన్ననే చదివాను పేరు, వాడెళ్ళి ముందరే చెప్తాడు, బీజం వేసి ఉంచుతాడు రావణుడి మైండ్ లో. ఈమె తర్వాత వెళ్ళి ఇంకా దాంట్లో ఆజ్యం పోస్తుంది అనమాట. ఆమె చాలా అందంగా ఉంటుంది, ఆమె నీ పక్కనుంటే బాగుంటుంది అని. అటువంటి చెల్లెలు మరి అంతంటే దుష్టుడికి మరి దుష్టమైన చెల్లెలే ఉంటుంది, కాబట్టి అటువంటి రిలేషన్స్ మనకు కనిపిస్తుంది. తర్వాత అన్నా తమ్ముళ్ళు, ఇంకా రామలక్ష్మణుల గురించి మనం చెప్పనే అక్కర్లేదు, ఇందాక చెప్పినట్టు ఆ కౌన్సిలింగ్ లక్ష్మణుడు చాలా బాగా ఇస్తాడు. ఒకసారి ఒక పేపర్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఈ ఆలోచన కూడా వచ్చింది నాకు, లక్ష్మణుడి మాటలన్నీ ఒక చోట పెట్టేస్తే గనక ఎందుకు పనికి వస్తాయండి మనకి ఈ సైకాలజిస్ట్ల దగ్గరికి వెళ్ళటాలు, కెరీర్ కౌన్సిలింగ్లు, ఇవన్నీ ఎంత బాగా అంటే పర్సనాలిటీ కోసం డెవలప్మెంట్ లో అవన్నీ అవసరం లేదు. రాముడు బాధపడ్డప్పుడల్లా ఆయన వచ్చి ఎంత ఓపిగ్గా నీతులు, రామాయణం నిండా ఆయన వస్తూనే ఉంటాడు, ఆయన బాధపడుతూనే ఉంటాడు. అంటే తర్వాత సీతా వియోగం తర్వాత, ఆమె సీతాపహరణం తర్వాత సన్నివేశాల్లో ప్రతి చోట ఆయన బాధపడటం, ప్రతి చోట ఆయన ధైర్యం చెప్పటం, ఎన్నోసార్లు చెప్తాడు, ఒక్కసారి కాదు. అంత పేషెన్స్ గా ఉండటం నిజంగా అది చాలా గొప్ప విషయం. దాంట్లో తమ్ముడు నిజంగా మరి రాముడు అన్నాడంటే సీత లాంటి భార్యలు దొరుకుతారు, మిగతా వాళ్ళందరూ దొరుకుతారు, లక్ష్మణుడు లాంటి తమ్ముడు దొరకడు అని అంటాడు. మరి ఆ మాటలు అన్నాడు తమ్ముడు గురించి అంటే, ఇవాళ రేపు అన్నా తమ్ముడు రిలేషన్స్, మన ఇళ్లలో రిలేషన్స్ చూసుకుంటే నిజంగా రామలక్ష్మణులు లాగుంటే నిజంగా బాగా అనిపిస్తుంది. ఎవరన్నా అంత మరి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే మరి మళ్ళీ మన ఇళ్లలో మంచి రామలక్ష్మణులు లాంటి అన్నా తమ్ముళ్ళు దొరుకుతారు. తర్వాత రాముడు భరతుడు ఒక పేరు. వాళ్ళు భరతుడు మరి అన్ని త్యాగం చేసేసి తన ఒక సాధు జీవితం, అన్న ఎట్లా బతుకుతున్నాడు అడవిలో, తన ఎట్లా ఊళ్ళో ఉండి బతుకుతాడు, ఆయన ఎట్లా రాజ్యపాలన చేసేవాడు అనే దాని డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది. రాత్రిపూట కూడా నిద్ర లేకుండా ఆయన తిరుగుతూ ఉంటాడు రక్షణ కోసం. ఆ విధమైన తమ్ముడు భరతుడు. ఇంకా పాదుకలు అవి చెప్పనే అక్కర్లే, ఆ సన్నివేశంలో మనకి ఏడవని వాళ్ళు ఉండరు. ఆ పాదుకలు ఆయన తీసుకొని వెళ్ళేటప్పుడు ఏడవని వాళ్ళు ఉండరు, ఎంత బతిమిలాడతాడు, అన్నారా అంటే నేను రానంటాడు రాముడు. ఆ విధంగా మనకు తెలిసిన విషయాలు ఇవన్నీ. తర్వాత రాముడు శత్రుఘ్నుడు కూడా, అక్కడ లవణాసురుడు వధ, అక్కడ కొంత శత్రుఘ్నుడు కనిపిస్తాడు. తర్వాత భరతుడు లక్ష్మణుడు ఏ విధంగా అన్నారు అంటే, భరతుడు వస్తుంటే చూసి లక్ష్మణుడు అంటాడు, వీడు మళ్ళీ ఇది ఇక్కడి నుంచి కూడా మనని పంపించేయడానికో చంపడానికో దేనికో వస్తున్నాడు, దానివల్ల అతను రాజ్యం అతనికి దొరికిపోయే పూర్తిగా అతను ఎన్షూర్ చేసుకుంటున్నాడు అని అంటాడు. అంటే వద్దట్లా అనకు, భరతుడు అటువంటి వాడు కాదు అని రాముడు అంటాడు. కాబట్టి వాళ్ళిద్దరు రిలేషన్ ఆ విధంగా ఉంటుంది. తర్వాత వాలి సుగ్రీవుడు, ఇక వాళ్ళ మధ్య వైరం మనం చెప్పక్కర్లేదు. తర్వాత జనకుడు కుశధ్వజుడు. కుశధ్వజుడు అంటే ఈయన క్షీరధ్వజుడు, ఈయన పేరు, జనకుడి పేరు అందరికి తెలిసిందే క్షీరధ్వజుడు. ఈ క్షీరధ్వజుడికి సంతానం లేకపోతే కుశధ్వజుడు పెంచుకోమని తన కూతుర్లను ఇస్తాడు. సో విధంగా ఆర్నాదములు మనకు కనిపిస్తారు. తర్వాత రావణాసురుడు విభీషణుడు. ఈ విభీషణుడు వదిలిపెట్టి వెళ్ళిపోవటం ఇందాక మనం చూసాము, ఏ విధంగా నీతులు చెప్తే అతను వినడు, ఇక తన ధర్మపక్షపాతి కనుక అన్ననైనా సరే, అందుకనే అదేంటి అపంథానః గచ్చంతం సోదరోపి విముంచతి అనే ఒక మన లోకోక్తి ఉంది.
ఓకే. అంటే తప్పుడు దారిలో పోయే వాడైతే సోదరుడు సొంత వాడు కూడా మనని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు అనేసి ఒక మాట ఉంది. ఆ విధంగా. తర్వాత రావణుడు, కుంభకర్ణుడు. కుంభకర్ణుడు నిద్ర లేస్తాడు. నిద్ర లేపుతారు. అన్ని ప్రయత్నాలతోటి అతను లేచి ఏమైంది అని అడుగుతాడు. రావణుడు చెప్తాడు, ఇగో ఇది నువ్వు చేయాల్సింది, ఇగో యుద్ధం నడుస్తోంది, పద పద లేలే అంటాడు. ఎందుకయ్యా, ఎందుకు ఈ దగ్గర పనులని చేస్తున్నావు, అసలు ఎవడు తెమ్మన్నాడు, వెళ్ళి ఇచ్చేసేయి రాదా అని, అయిపోతుంది కదా యుద్ధం, ఎందుకు నాశనం తెస్తావు అని పాపం కుంభకర్ణుడు కూడా చెప్తాడు. రావణుడు వినడు. అన్న వింటలేదు. సరే చూసుకొని విభీషణుడు ఏమో అపోజ్ చేసి వెళ్ళిపోతాడు. కుంభకర్ణుడు మాత్రం సరే ఏం చేస్తాం, నీ తమ్ముడే పుట్టినందుకు నేను జావగా తప్పదంటాడు. పోయి యుద్ధం చేసి చచ్చిపోతాడు. ఆ విధమైన తమ్ముడు కుంభకర్ణుడు. తర్వాత సంపాతి జటాయు. ఎంత అందమైన అనుబంధం అంటే అది. ఆ సంపాతి ఏడుస్తాడు తమ్ముడి కోసం. అతను ఆ రెక్కలు పెట్టి సూర్యుడి నుంచి తమ్ముడిని కాపాడినందుకు అతని రెక్కలు పోతాయి. తన సొంత ఇది కూడా చూసుకోకుండా తమ్ముడిని అంత రక్షిస్తాడు చూడండి. అది చాలా హృదయానికి హత్తుకుంటుంది. సంపాతి ఒకడు కాసేపే ఉంటాడు కానీ అసలు మనం ఆ అనుభవంలోంచి అనుభూతిలోంచి బయటికి రాలేం. అంత అందమైన పాత్ర సంపాతి. అతను హెల్ప్ కూడా చేస్తాడు వానరులకి. తర్వాత అక్క చెల్లెళ్ళు మనకు నలుగురు కనిపిస్తారు. సీతా, ఊర్మిళ, మాళవి, శృతకీర్తి. వాళ్ళ గురించి పెద్ద ఎక్కువగా మనకి కనిపించదు. వాళ్ళు అన్యోన్యంగా ఎట్లా ఉన్నారు అనేది చిన్నప్పుడు ఏదో కలిసి ఆడుకున్నారు, ఆ విషయాలు ఉంటాయి. తర్వాత తోటి కోడళ్ళు చూద్దాం. తోటి కోడళ్ళు మళ్ళీ నలుగురు అక్క చెల్లెళ్ళు తోటి కోడళ్ళే అవుతారు. ఆయన తర్వాత కౌసల్య, సుమిత్ర, కైకేయులు తోటి కోడళ్ళు. తర్వాత సరమ, మందోదరి. వీళ్ళు ఈమె సరమ అంటే ఈమె విభీషణుడి భార్య. సరే వాళ్ళ రిలేషన్ గురించి ఎక్కువగా మనకు తెలియదు. కౌసల్య, సుమిత్ర, కైకేయి మాత్రం తెలుస్తుంది. కైకేయి విధంగా చేసిందని కౌసల్యకు మండి తిడుతూ ఉంటుంది. అంటే బాధపడుతుంది, తిట్టదు, బాధపడుతుంది. అప్పుడు సుమిత్ర వచ్చి ఇప్పుడు అనుకోని ఏం లాభం, పోనీ వదిలేసాయి రాదా, నువ్వు ముందు బయటికి రా అని చెప్పి సుమిత్ర కూడా, మరి లక్ష్మణుడి తల్లి కదా, మరి లక్ష్మణుడు అంత కౌశల్యంగా ఇచ్చాడంటే మరి సుమిత్రకి ఇంకా కొంత, సో సుమిత్ర కూడా కాసేపే వస్తుంది కానీ ఆమె మాట్లాడే మాటలు చాలా బాగుంటాయి. చదివి తీరాలి ఆమె సన్నివేశాలు. ఆ విధంగా ఆ తోటి కోడళ్ళు ఉంటారు. అంటే దశరథుడు ముగ్గురు భార్యలు ఉండగా, అంటే ప్రధాన భార్యలు ఉండంగా కైకేయి మాటే విన్నాడని ఇద్దరికీ మండుతుంది. కానీ సుమిత్ర దాన్ని ఓవర్కమ్ అవుతాడు, అధిగమించి దాటి వెళ్ళిపోతుంది. పోనీ ఏది జరిగితే అది జరిగింది అనుకుంటుంది. కౌసల్య మాత్రం పాపం చాలా కుంగిపోతుంది. తన కొడుకు వెళ్ళాడు, మరి ఈమె కొడుకు కూడా వెళ్ళారు, మరి ఈమె కూడా బాధపడాలి, మరి ఆమె ఎంత బాధపడ్డట్టు కనిపించదు. ఆమె ధైర్యంగా తీసుకుంది ఆ విషయాన్ని. తర్వాత ఇంకా ఇవే ఈ కుటుంబంలోని సంబంధాలు. ఇవి కుటుంబేతర సంబంధాలు ఏమి ఉన్నాయో అందులో వైవిధ్యం ఎట్లా ఉందో ఒకసారి చూద్దాము. స్నేహితులు ఎవరెవరు? సుగ్రీవుడు, రాముడు. వీళ్ళు కార్యార్థమై స్నేహం చేసిన వాళ్ళు. హనుమంతుడు దానికి కారణం. తర్వాత జటాయువు, దశరథుడు. వీళ్ళు ఎట్లా మిత్రులు అనేది, ఆయన వనవాసానికి వచ్చినప్పుడు జటాయును కలుస్తాడు రాముడు, వచ్చి కలుస్తాడు, జటాయు వచ్చి కలుస్తాడు రాముడిని. అప్పుడు వాళ్ళ స్నేహం గురించి చెప్తాడు. తర్వాత గుగుడు, దశరథుడు కూడా స్నేహితులు. తర్వాత యజమాని సేవకులు ఎవరెవరు ఉన్నారు అంటే సుగ్రీవుడు, హనుమంతుడు. ఆ తర్వాత రాముడు, హనుమంతుడు. ఫస్ట్ సుగ్రీవుడికి సేవకుడు కాంటాడు, తర్వాత రాముడి బంట అయిపోతాడు ఆయన. తర్వాత కైకేయి, మంథర. సో ఇక్కడ హనుమంతుడు ఎంత బాగా సేవ చేశాడు, మరి మంథర ఏం చేసింది? కైకేయి తెచ్చుకుంటే అక్కడి నుంచి తన పుట్టింటి నుంచి ఆస్తిని తెచ్చుకుంది. పాపం ఏం చేసింది, ఇల్లు కాస్త కూల్చి పెట్టింది మంథర. మంథర లాంటి ఒక సేవకురాలు ఉంటే చాలు. మరి ఉంటారు తర్వాత ఎన్నో చోట్ల మనకు కనిపిస్తూ ఉంటారు మంథరలు. ఎట్లా మనసు పాడు చేస్తుంది, విషమంతా నాటుతుంది మనస్సులోకి. అటువంటి యజమాని సేవకులు. తర్వాత గురు శిష్య సంబంధాలు. వశిష్ఠుడు, రామాదులు. తర్వాత విశ్వామిత్రుడు. అంటే విశ్వామిత్రుడు డైరెక్ట్ గా గురువు కాదు, కానీ చాలా ఇస్తాడు వాళ్ళకి, అస్త్రశస్త్రాలు ఇస్తాడు, వాళ్ళకి ఎన్నో మంచి విషయాలు బోధిస్తాడు, ఎన్నో కథలు చెప్తాడు. విశ్వామిత్రుడి తోటి వెళ్తుంటే కథలు బాగుంటాయి. స్టార్టింగ్ లో రాముడిని కథలు చెప్తాడు, గంగావతరణం చెప్తాడు, మన ఆ కామవధ, అతన్ని చంపే, దీంతో చాలా డిఫరెంట్ గా ఉంటుంది తెలుసా. మన ఇక్కడ శివుడు భస్మం చేస్తాడు కదా కాముడిని, ఆ సన్నివేశం చాలా వేరేగా ఉంటుంది. చిన్న అధ్యాయం వస్తుంది, ఆ సన్నివేశం బాగా చెప్తాడు. తర్వాత తాటక వనం వాళ్ళది గురించి చెప్తాడు, గంగా నది గురించి చెప్తాడు, గంగావతరణం, కుమారస్వామి చరణం, ఇవన్నీ కూడా ఆ సందర్భంలోనే వస్తాయి కథలన్నీ. తర్వాత ప్రకృతిలో పాత్రలు. ఓకే, ఈ ప్రకృతిలో పాత్రలు మైనాకుడు, సముద్రుడు. అంటే వీళ్ళు మనుషులు కాదు కానీ పర్వతం, మైనాకుడు పర్వతం, సముద్రుడేమో సముద్రం. అయినా కూడా వాళ్ళు పాత్రలుగా ఉంటారు. కాసేపు వచ్చినప్పుడు వాళ్ళు కూడా మంచి ప్రభావాన్ని వదిలిపెట్టి వెళ్తారు. తర్వాత వివిధ పాత్రలు తీసుకొని వివిధ విషయాలు ఎట్లా వాళ్ళతో ఉన్నాయో చూద్దాము. రాజు, ప్రజలు. దశరథుడు అంటే ఇందులో మనకు 5 పాలకులు కనిపిస్తారు రామాయణంలో, ముఖ్యంగా ప్రధానంగా చెప్తున్నా. దశరథుడు, సుగ్రీవుడు, భరతుడు, రావణుడు, రాముడు. సో వీళ్ళందరూ రాజులు అవుతారు, వాళ్ళు ప్రజా పరిపాలన చేస్తారు. అప్పుడు ఎట్లా ఉందో రాజ్యాల పరిస్థితి అనేది మొత్తం మనకి వివరణ కనిపిస్తుంది. దీని తర్వాత దేవతలు ఎవరెవరు ఉన్నారంటే బ్రహ్మ కనిపిస్తాడు, నారదుడు కనిపిస్తాడు, గరుత్మంతుడు వస్తాడు, ఆయన మన యుద్ధంలో వస్తాడు, వచ్చి ఆ నాగా పాశం వేస్తే అది బంధం తీసేసి వెళ్ళిపోతాడు. తర్వాత సురస ఒకటి కనిపిస్తుంది, ఆమె హనుమంతుడిని వచ్చి పరీక్షిస్తుంది, ఆమె కనిపిస్తుంది.
తర్వాత దూతలు ఎన్నిసార్లు దూతలు పంపించబడ్డారనేది ఒక 4-5 సన్నివేశాలు రికార్డ్ చేశాను. రామాదుల వివాహ సమయంలో పంపిస్తాడు దశరథుడిని పిలవటానికి. తర్వాత దశరథుడి మరణానంతరం భరతుడి కోసం ఒక దూత వెళ్తాడు. తర్వాత సుగ్రీవ దూతగా హనుమంతుడు వెళ్తాడు. రామదూతగా హనుమంతుడు వెళ్తాడు. అంటే సుగ్రీవ దూతగా హనుమంతుడు రాముడు లక్ష్మణుని పరీక్షించడానికి వెళ్తాడు. తన పరిచయం చెప్పుకుంటే అప్పుడు అంటాడు కదా, ఈయన భలే మాట్లాడుతున్నాడే. హనుమంతుడు వచ్చి పలకరిస్తుంటే రాముడు వచ్చి లక్ష్మణుడితో మాట్లాడితే భలే మాట్లాడుతున్నాడు కదా ఇతను అనే అన్నదమ్ములు భలే ఉంటుంది అక్కడ సన్నివేశం. హనుమంతుడితో మాట్లాడు ఆయన, నువ్వు ఎవరు అని అడగడు. ఈయన వచ్చి ఎవరు అని అడిగితే ఈయన మాటలు ఎంత బాగుంది అంటే అడిగిన ప్రశ్న చూడకుండా ఈయన భాష ఎంత బాగుంది కదా అంటాడు. సో దానివల్ల రాముడికి భాషా ప్రీతి కూడా ఉందని మనకు తెలుస్తుంది. తర్వాత రామదూతగా లంకకు వెళ్తాడు హనుమంతుడు. తర్వాత రావణ దూత ఒకడు శుకుడు ఒకటి పంపిస్తాడు. ఎంతమంది ఉన్నారో చూడంటే వాళ్ళు వానరులందరూ పడి వాడిని కొట్టబోతారు. పోతే రాముడు రక్షిస్తాడు, దొద్దు చంపద్దు అట్లా దూతనని చెప్పి పంపించేస్తారు. తర్వాత సాధ్వి మణులు కొంతమంది కనిపిస్తున్నారు మనకి, తపస్వినులు 3 కనిపిస్తారు. ఒకటి స్వయం ప్రభ, ఆమె వీళ్ళకి సహాయం చేస్తుంది మన వానరులకి సీతను వెతికేటప్పుడు. తర్వాత శబరి కనిపిస్తుంది, ఇంకా ఆమె భక్తి అయితే చెప్పక్కర్లేదే. కాసేపే కనిపిస్తుంది, ఒక సర్గలోనే కనిపిస్తుంది. ఈమె కథ కొంత చెప్తాడు ఆ సర్గలో, ఒక్కటే సర్గలో కనిపిస్తుంది. కానీ ఎంత ప్రభావమో చూడండి శబరి మీద, ఎన్ని కథలు ఎన్ని నాటకాలు. ఇప్పటికీ పిల్లలు మన వేషభూష పోటీ ఉన్నప్పుడు శబరి పాత్ర వహించుకుంటారు. సో ఆ విధంగా ఆమె అంత ప్రభావం ఆమె వదిలిపెడుతుంది. తర్వాత వేదవతి, ఈమె తపస్విని. తర్వాత రావణుడికి శాపం పెడుతుంది. ఈమె శాపం వల్ల ఈమెనే సీతమ్మ దేవిని రక్షించింది. ఎందుకంటే ఈమె శాపం పెట్టబట్టే వాడు ఆగుతాడు, లేకపోతే వాడు ఏం చేసేవాడు సీతమ్మని. ఈమె శాపం పెట్టేసరికి నువ్వు స్త్రీని ఆమె ఇష్టం లేకుండా ముట్టుకుంటే అయిపోతావు అని చెప్తుంది. సో అట్లా మనని రక్షించింది సీతాదేవిని. తర్వాత రాక్షసులు కనిపిస్తారు. ఇక వీళ్ళకైతే అంతే లేదు. ముఖ్యమైన వాళ్ళు మారీచ సుబాహులు, విరాధుడు, ఖరదూషణులు, త్రిశిరుడు, అయోముఖి, కబంధుడు, రావణాదులు, లవణాసురుడు, తాటకి, శూర్పణక, ఛాయాగ్రాహిణి, సింహ, లంకా రాక్షసు. అంటే స్త్రీ రాక్షసులు కూడా కనిపిస్తారు. అందులో ముఖ్యరాలు తాటకి. బాగుంటుంది తాటకి వధ దగ్గర సన్నివేశం, ఒక్కోసారి జోగా కూడా అనిపిస్తుంది. తర్వాత ఇంకో కొంచెం వీళ్ళు మహర్షులు, వారి భార్యలు. వాళ్ళు ఎవరెవరంటే ఈయన కలుస్తాడు మన రాముడు అందరిని ఒక్కొక్కళ్ళని కలిసే చోట వాళ్ళందరి పేర్లు రకరకాల మహర్షులు కనిపిస్తారు. వశిష్ఠుడు, వామదేవుడు, విశ్వామిత్రుడు, ఋష్యశృంగుడు, గౌతముడు, శతానందుడు, భరద్వాజుడు, మార్కండేయుడు, అత్రి, అనసూయ, శరభంగుడు, సుతీష్ణుడు, అగస్త్య భ్రాత, తర్వాత మతంగముని, ఆయన శిష్యురాలే శబరి. సో ఈ విధంగా వీళ్ళందరూ కూడా మనకి కనిపిస్తారు. తర్వాత ఇంకా నెక్స్ట్ అంశాలకు వెళ్దాము. రాజనీతి ప్రస్తావాలు ఏమేమి ఉన్నాయి అంటే 3 చోట్ల ముఖ్యంగా ఉపదేశాలు కనిపిస్తాయి. రాముడి పట్టాభిషేకానికి ముందు దశరథాన్ని కూర్చోబెట్టి ఎట్లా రాజపాలన చేయాలంతా చెప్తాడు. 3వ కాండలో 3వ సర్గలో వస్తుంది. తర్వాత మార్కండేయాదులు వచ్చేసి ఈయన దశరథ మరణానంతరం వీళ్ళు ఏం చేస్తారంటే అందరు కూర్చొని ఏంటి పరిస్థితి వచ్చింది, మరి రాజు లేకపోతే ఏమేమైతుందని అరాచక పరిస్థితిని అంతా వాళ్ళు వర్ణిస్తాడు ఆ ఋషులందరూ. అది 3వ కాండలో 67వ అధ్యాయంలో 67వ సర్గలో వస్తుంది. తర్వాత భరత రామ సంవాదంలో ఆయన భరతుడు రాగానే రాము నువ్వు బాగున్నావా అని అడగడు. నువ్వు బాగున్నా పరిస్థితులు ఏంటి అనడు. రాజ్యం బాగుందా, వీళ్ళు బాగున్నారా, వాళ్ళకి కాసే కొన్ని రోజుల్లోనే ఆయనకి ఎంత మరి ప్రజల పట్ల అభిమానమో చూడండి. అందరూ ధర్మపాలన చేస్తున్నారా, ఋషులు సంతోషంగా ఉన్నారా, వీళ్ళ డ్యూటీ చేస్తున్నారా, వాళ్ళే డ్యూటీస్ చేస్తున్నారా, ఇట్లాంటివి లేవు కదా అట్లాంటివి లేవు కదా, అన్ని రకాలు అడుగుతాడు. దాన్ని ఖచ్చితంగా అంటారు. ఖచ్చిత్ అని వస్తూ ఉంటుంది. ఇట్లా లేదు కదా, ఇట్లా ఉంది కదా, ఇది ఉంది కదా, అది ఇట్లా సాగుతూనే ఉంటుంది. అది భరతరామ సంవాదంలో కొంత రాజనీతి విషయాలన్నీ వస్తాయి మనకి. తర్వాత రామాయణంలో ప్రజలు మనకు ప్యాసివ్ వాళ్ళుగా కనిపించారు. అంటే పరోక్షంగా ఉండరు. వాళ్ళు ఎట్లా ఉంటారంటే వాళ్ళు రాజు రాజరికపు నిర్ణయాలన్నిట్లో కూడా డైరెక్ట్ వాళ్ళది నేరుగా వాళ్ళు పాల్గొంటారనమాట. ప్రజాభిప్రాయానికి పెద్దపీట 2 చోట్ల కనిపిస్తుంది మనకి. రాముడి పట్టాభిషేకం ఒకటి కనిపిస్తుంది, తర్వాత సీతమ్మ వారి మీద మాట్లాడతారు కదా అక్కడ ఒకటి కనిపిస్తుంది. అంటే అందరూ మాట్లాడుకుంటున్నారు అని వచ్చి చెప్తారు దూతలు. అప్పుడు మనకు ఆ 2 సందర్భాల్లో మనకు తెలుస్తుంది. తర్వాత రాముడు కైకేయి భవనానికి వెళ్తుంటాడు కదా, అందరు నిలబడి కైకేయిని తిడుతూ ఉంటారంట. అక్కడ ఇట్లా చేసింది చూడు మహాతల్లి అనేసి తిడుతూ ఉంటారు అని అక్కడ వర్ణన కనిపిస్తుంది మనకంటే, ప్రస్తావన కనిపిస్తుంది. తర్వాత రాముడు వనవాసానికి బయలుదేరినప్పుడు ప్రజలందరూ వనంతో రథంతో పాటు చాలా ముందుకు వెళ్తారు. తర్వాత వనగమనం తర్వాత వాళ్ళు ఎంత బాధపడ్డారో అనే డిస్క్రిప్షన్ ఉంటుంది. తర్వాత దశరథుడి మరణ సమయంలో వాళ్ళు ఏమేమి అనుకున్నారు, ఎట్లా స్పందించారో దాని వివరణ ఉంటుంది. తర్వాత భరతుడు అయోధ్యకు తిరిగి వచ్చే వెళ్ళిగో ఇతనే ఆమె కొడుకు, ఆ మహాతల్లి కొడుకు వస్తున్నాడు అనేసి వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. లేదా వాళ్ళ సన్నివేశాలు ఎట్లా ఉంటాయో అక్కడ కొంత మనకి కనిపిస్తుంది. తర్వాతి అంశము యుద్ధ నీతి.
యుద్ధ నీతి విషయాలు రామాయణంలో ఎట్లా ఉన్నాయంటే మూడు రకాల జీవుల యుద్ధం కనిపిస్తుంది. మనుష్యులు, వానరులు, రాక్షసులు. మనుష్యులు అంటే మామూలుగా రాముడు, లక్ష్మణుడు వ్యక్తిగతంగా వాళ్ళు చేస్తారు. తర్వాత మన వానరులు అంటే సుగ్రీవుడు, సేన. రాక్షసులు అంటే ఇంకా రావణాసురుడు, వాళ్ళందరూ. సో ఈ విధంగా 3 రకాల యుద్ధాలు కనిపిస్తాయి. అప్పుడు వైయక్తిక యుద్ధాలు కనిపిస్తాయి. రాముడు చేసినవి అంటే మారీచ సుబాహుల్ని చేసింది, తర్వాత ఇవి వ్యక్తిగతంగా యుద్ధం చేసినవి. తర్వాత ఆయన వనవాసానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న రాక్షసుల్ని మునుల మాటతో చంపటం అవన్నీ. తర్వాత సుగ్రీవుడితోటేమో మన వాలి వధ చేస్తాడు ఆ విధంగా. తర్వాత మన రావణాసురుడితోటి ముఖ్య యుద్ధం. ఇదైన తర్వాత వివిధ వృత్తులు కనిపిస్తాయి మనకు, వైద్యుడు, గురువు, శిల్పి, ఇవందరూ. దాని తర్వాత ఒక నిరసన సన్నివేశం కూడా కనిపిస్తుంది. 2 నిరసన సమ్మె చేయటం. ఎక్కడెక్కడ అంటే సముద్రుడిపై రాముడు 3 రోజులు పాప ఆయన కూర్చుంటాడు అన్నం తినకుండా. ఆయన శాంతిస్తాడేమో మనం బ్రిడ్జ్ కట్టుకుందాం అనేసి. అది ఇంకా అశోకవనంలో సీత ఇంకా అసలు ఏ మాట వినదు, నిరసనం చేస్తుంది. సో వీళ్ళిద్దరి నిరసనం కనిపిస్తుంది. తర్వాత ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన కొన్ని ప్రస్తావనలు, కృషి, పశుపాలన, వాణిజ్యం, మన ట్యాక్స్ తీసుకోవటము, ముద్రా వినిమయము, దండ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఇవన్నీ కూడా ఆ రాజనీతి సంభాషణల ప్రస్తావాల్లో అక్కడ కొంత కనిపిస్తాయి అక్కడక్కడ. ఇప్పుడు మనము 3వ అంశానికి వెళ్దాం. సాంస్కృతికంగా రామాయణం ఏంటి? తర్వాత ప్రజా జీవనం చూద్దాము. వర్ణాశ్రమ ధర్మాల పాలన చేశారు, ధర్మంగా ఉన్నారు. అన్ని చోట్ల రాముడి ప్రజలు కనిపిస్తారు, దశరథ ప్రజలు కనిపిస్తారు, అందరూ రావణాసురుడి రాజుల ప్రజలందరూ అందరి జీవనం గురించిన వివరణ కనిపిస్తుంది. తర్వాత అతిథి సత్కారం ఎట్లా జరిగిందో రామాయణంలో పలు చోట్ల కనిపిస్తారు. మహర్షులు వచ్చినప్పుడు ఎట్లా ప్రవర్తించాలి అవన్నీ కూడా మనకు. మహర్షులు దశరథ దగ్గరకు వచ్చినప్పుడు, విశ్వామిత్రుడు వచ్చినప్పుడు అప్పుడు సన్నివేశాలు, వశిష్ఠుడు వీళ్ళందరూ ఉంటారు మహర్షులు. దాని తర్వాత మహర్షుల దగ్గరకు రాముడు వెళ్ళినప్పుడు ఎట్లా ఉంది, ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. కాంట్రాస్ట్ కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఆశ్రమాలు చాలా వివరిస్తారు. మన 4 వర్ణాశ్రమాలు అంటారు కదా, ఆశ్రమ ధర్మాలు, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమాలు అన్నిటి ప్రస్తావన ఉంటుంది. బ్రహ్మచర్య అంటే మనకు హనుమంతుడు కనిపిస్తాడు ఎక్కువగా. గృహస్థాశ్రమం చాలా మంది ఉన్నారు. వానప్రస్థాశ్రమంలో ఎవరు ఉంటారంటే ఈ మహర్షులు ఉంటారు అడవిలో, వాళ్ళందరూ వానప్రస్థులే. సన్యాసాశ్రమాలు అక్కడక్కడ కనిపిస్తాయి. సంచార విధానాలు ఏ విధంగా ఉన్నాయో కొంత అక్కడ అంటే పుష్పక విమానం ఉండటం, నడుచుకుంటూ వెళ్ళటం, రథాల మీద వెళ్ళటం, ఈ విధంగా సంచార విధానాలు కనిపిస్తాయి. తర్వాత స్థాన వర్ణనలు. స్థానాలు ఏమేమి వర్ణించారంటే నదులు, వనాలు, పర్వతాలు, సముద్రం, గుహలు, ఉపవనాలు. దాని తర్వాత వానరులు ఎప్పుడైతే సీతాన్వేషణ చేయడానికి వెళ్తారో అక్కడైతే ఇంకా చాలా విస్తృతంగా వివరణ ఉంటుంది. అంటే సుగ్రీవుడు కొంత వాళ్ళకి ప్రిపరేషన్ చేసి పంపించేటప్పుడు కొంత చెప్తాడు, వీళ్ళు తిరిగేటప్పుడు ఆయా ప్రదేశాలు ఎట్లా ఉన్నాయో ఆ వర్ణనలు కూడా ఉంటాయి. తర్వాత ముఖ్యమైన నగరాలు అయోధ్య, లంక, కిష్కింధ, ఈ 3 నగరాల వర్ణన కనిపిస్తుంది. తర్వాత యజ్ఞయాగాలు, దశరథుడు ఒక యజ్ఞం చేస్తాడు, శ్రీరాముడు ఒక యజ్ఞం చేస్తాడు. ముఖ్యంగా పెద్ద యజ్ఞాలు ఇవే కనిపిస్తాయి మనకి. తర్వాత అతీంద్రియ విషయాల ప్రస్తావన రామాయణంలో ఎట్లా ఉంది? మానవేతరులు మానవుల్లాగా ప్రవర్తించటం, ఇది వానర జాతి, వృక్ష జాతి, గృధ్ర జాతి, పర్వతము, సముద్రం వీళ్ళు కనిపిస్తారు. వానర జాతికి ఉదాహరణ హనుమంతుడు, వృక్ష జాతి జాంబవంతుడు, గృధ్ర జాతి జటాయువు సంపాతి, పర్వతం మైనాకుడు. తర్వాత మారువేషాలు వేయటం బాగుంటుంది రామాయణంలో. శూర్పణఖ సుందర స్త్రీ రూపంలో వస్తుంది, మారీచుడు జింక రూపంలో వస్తాడు, రావణుడు భిక్షుక రూపంలో వస్తాడు. ఇక మేఘనాథుడు మాయలైతే చెప్పక్కర్లేదు, తను సొంతంగా వేషం వేయకపోయినా సీత చనిపోయినట్టుగా చూపిస్తాడు, సీతకేమో రాముడు చనిపోయినట్టుగా చూపిస్తాడు, అదంతా చేస్తాడు. హనుమంతుడేమో లఘు రూపానికి, ఆయన కణిమ, మహిమ, అష్టసిద్ధులు ఉంటాయి కదా, తన లఘు రూపం చేసుకుంటాడు. అది మారువేషం కాదు కానీ లఘు రూపంలోకి వెళ్తాడు. తర్వాత మాయలు అంటే మాయా సీతావధ ఇప్పుడే చెప్పుకున్నాం. తర్వాత పుష్పక విమానం, ఎగిరే విమానం ఒకటి కనిపిస్తుంది. దాని తర్వాత అనేక శాపాలు, వరాలు ఉంటాయి రామాయణం నిండా. దాని తర్వాత అస్త్ర ప్రదానం ఉంటుంది. ఈయన మన అంటే మాయ కాదు, అతీంద్రియ విషయాలు అనమాట ఇవి, అట్లాంటివి. అంటే అస్త్ర ప్రదానం చేసేటప్పుడు ఆ మంత్రం ద్వారా అస్త్రాన్ని తను వశం చేసుకోవటం రాముడు, అట్లా మొత్తం ఉంటాయి. తర్వాత ఆకాశ యుద్ధాలు ఉంటాయి. హము అంటే మేఘనాథుడు ఆకాశంలోకి ఎగురుతూ ఉంటాడు, హనుమంతుడు అక్షకుమారుడు యుద్ధంలో కూడా ఆకాశంలోకి ఎగరటం, అవన్నీ కనిపిస్తాయి మనకి. తర్వాత సమయ స్ఫూర్తి, కార్య సాధన, ఇవి ఎట్లా ఉన్నాయి ఇందులో అంటే ఆ అంశాలంటే ఇప్పుడు మనకి ఐడియాస్ రానప్పుడు రామాయణంలో ఐడియాస్ కూడా మంచి మంచివి దొరుకుతాయి. యుక్తులు అనమాట. ఎట్లా అంటే ఋష్యశృంగుడు నగరానికి రప్పించటం, ఆయన మరి వాళ్ళ తండ్రి విభాండకుడు మరి కోపం వస్తుందేమో ఆయనకి అనుకొని కొంతమంది స్త్రీలను పంపించి వాళ్ళ ఎవరో ఒకటి పాప ఆయనకు తెలియదు. అక్కడ సన్నివేశం చాలా కొంత హాస్యంగా కూడా ఉంటుంది. దాని తర్వాత సీత ఆభరణాలు అంటే అంత దుఃఖంలో కూడా ఆభరణాలు మూట కట్టి పడేస్తుంది. మరి ఎందుకు పడేస్తుంది, ఆమెకి ఏం తెలిసి పడేస్తుంది అనేది మనకి తెలియదు. యుక్తి ఆమెకు పనిచేస్తే తను అన్ని మూట కట్టి కింద వేస్తే అవి అందుతాయి, రాముడికి అందుతాయి ఇన్ ద కోర్స్ ఆఫ్ టైం.
తర్వాత తార లక్ష్మణుడు వచ్చినప్పుడు ఆయనను శాంతపరుస్తుంది. ఎట్లా శాంతపరిచింది అనేది అక్కడ ఒక టెక్నిక్ వాడుతుంది. తర్వాత సురసను హనుమంతుడు గెలవటం. సురస వచ్చి అంటుంది, నేను నిన్ను మింగేస్తాను, నేను మింగమనే దేవతలు పంపిస్తారంటే ఆయన చిన్నగా అయిపోయి గొంతులోకి వెళ్ళిపోయి మళ్ళీ బయటకు వచ్చి ఇప్పుడు నన్ను మింగవగలి, ఇప్పుడు నేను వెళ్తున్నాను అంటాడు. సో ఆ విధంగా అక్కడ యుక్తి ఉంటుంది. తర్వాత ఒక అభిజ్ఞానంగా అంగుళీయకాన్ని ఇవ్వటము అదొక యుక్తి. లంక హను తోకను గాలిస్తే హను నా తోకను గాలుస్తావు, నేను ఈ లంకనే గాలుస్తా అంటాడు. పోయి శుభ్రంగా చూసి రమ్మంటే కాల్చి వచ్చిన ఘనత ఆయన సాధిస్తాడు. సో సమయస్ఫూర్తి అంటే ఆ టైంకి ఏం చేయాలి, ఎవరికి తోస్తుంది, నువ్వు తోకను కాలుతున్నది, నా ఒళ్ళు కాలిపోతుందేమన్న భయం ఆయనకు ఉండాలి కదా. అబ్బే భయం అంటే ఏంటో మనకు అదంతా తెలియదు కాబట్టి పోయి శుభ్రంగా నీళ్ళే గాల్చి పెడతాను, అన్నీ తోకను పోయి అంత చోట అంటిస్తాడు. సో అది సమయస్ఫూర్తి కార్యసాధనకి. తర్వాత వివిధ ఆచారాలు కనిపిస్తాయి రామాయణంలో. యాగాదుల వర్ణన ఉంటుంది, వివాహము వర్ణనము, దాంతో ఉపహారాలు ఇవ్వటం అంటే మంచి గిఫ్ట్స్ ఇవ్వటం ఒకళ్ళొకొకళ్ళు. ఆ వివాహంలో బోలెడు గిఫ్ట్స్ ఇస్తాడు జనకుడు. తర్వాత ఈయన మన రాముడు పట్టాభిషేకానికి వచ్చిన వాళ్ళందరికీ గిఫ్ట్స్ ఇచ్చి పంపిస్తాడు. అట్లా ఆ సన్నివేశాలు అవన్నీ ఆచారాలు. తర్వాత దశరథుడి మృతదేహాన్ని ఎట్లా పెట్టారు అక్కడ కొంత ఆచారాల ప్రస్తావన ఉంటుంది. ఆయన అంత్యేష్టి వివరణ ఉంటుంది. దాని తర్వాత ఈయన జలాంజలి ఇస్తాడు. మన భరతుడు వెళ్ళి తండ్రి చనిపోయాడని చెప్పినప్పుడు రాముడు చాలా బాధపడి ఆ జలాంజలి పిండదానం అన్ని చేస్తాడు. అక్కడ అంగులి ఏంటి ఇంగుది పినాకం ఏదో అంటారు, అది దాంతో చేస్తాడు. తర్వాత రామాయణంలో శకునాలు కూడా కనిపిస్తాయి. ఎడమ భుజం అదరటం, ఎడమ కన్ను అదరటం, ఇది బాగా కనిపిస్తుంది. అంటే సీతమ్మ నేను ఇంకా నా ఆత్మఘాతం చేసుకుంటానని ఆమె నిర్ణయించుకున్నప్పుడు ఎట్లా ఆమెకి శుభశకునాలు కనిపించినాయి అనేది కూడా అక్కడ వివరణ ఉంటుంది. తర్వాత ప్రకృతి చిత్రణలు రామాయణంలో చాలా కనిపిస్తుంది. దీని గురించి అయితే చెప్పక్కర్లేదు. వనశోభ, చిత్రకూటం, మందాకిని నది, పంచవటి, హేమంతవరణం, సముద్ర ప్రాంత శోభ. తర్వాత వృక్ష ఈయన రాముడు వెళ్ళి చెట్లను పట్టుకొని సీత ఎక్కడుంది అని అడుగుతాడు కదా, ఆ సన్నివేశాలు, పంపా సరోవరం, వన సౌందర్యం, ఋతువర్ణ, వర్ష ఋతువు, శరద్ ఋతు, మరి వెయిట్ చేస్తూ ఉంటాడు కదా అక్కడ అన్నమాట. తర్వాత సుందరకాండలో రాత్రి వర్ణన ఇవన్నీ బాగుంటాయి. తర్వాత అటవీ జీవిత వర్ణన కనిపిస్తుంది. జీవ జంతువుల భద్రత, మహర్షుల తపో జీవితాలు ఇవన్నీ ఉంటాయి. తర్వాత యాత్రా వర్ణనలు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయంటే విశ్వామిత్రుడు యాగ సంరక్షణ సందర్భంగా ఆయన తీసుకొని వెళ్తూ ఉంటాడు కదా, అక్కడ యాత్రా వర్ణన. రామాదులు వనగమనం చేసినప్పుడు యాత్రా వర్ణన. భరతుడు వచ్చి ప్రయాణం చేస్తాడు. తర్వాత రాముడు మహర్షులను కలవటానికి యాత్రలు చేస్తాడు. వీళ్ళు 2-3 చోట్ల ఇళ్లు కట్టుకుంటారు. తర్వాత సముద్ర లంఘనం అదొక విశిష్టమైన యాత్ర హనుమంతుడిది. తర్వాత పుష్పక విమాన యాత్ర ఇవన్నీ కనిపిస్తాయి. తర్వాత తీర్థస్థలాల ప్రస్తావన కూడా చాలా ఉంటుంది. తర్వాత భావోద్వేగాలు, ముఖ్యంగా ఇమోషన్స్ అనేవి రామాయణంలో ఎక్కడెక్కడ ఎట్లా ఉన్నాయంటే ప్రేమ, సీతారాములు. విరహ విషయం వచ్చేసరికి సీత కూడా విరహము, రుమ కూడా విరహంగా ఉంటుంది. తర్వాత క్రోధం, లక్ష్మణుడు ఎట్లా ఆవేశంగా మాట్లాడతాడు, రాముడు కూడా ఆవేశం వస్తుంది. ఆయన సముద్రం మీద కోపిస్తాడు కదా, రావణుడి మీద కోపిస్తాడు అట్లా. తర్వాత పరితాపానికి భరతుడు ఎంత పశ్చాత్తాపడతాడో పాపం. తర్వాత పరాక్రమం, అక్కడికి వచ్చిన రాక్షసవధ సందర్భాలన్నీ రాముడు ఆయన ఏమి తక్కువవాడు కాదు, అసలు ఎంత బాగుంటుందో అసలు అక్కడ సంవాదాలు చదవాలి. నాకు ఆ యుద్ధ సన్నివేశాలు చదవటం భలే బాగుంటుంది. పరాక్రమంగా మాట్లాడతాడు రాముడు. అంటే వీక్ గా ఏదో సుందర సుకుమార శరీరం, ఇందాక చెప్పిన లక్షణాల్లో ఇందాకటి వక్తవ్యంలో జాతరోషస్య సంయుగే అన్న మాట చాలా ముఖ్యమైన మాట. కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే. యుద్ధం జరుగుతున్నప్పుడు అంటే యుద్ధమే భయంకరమైన సన్నివేశం, ఆ యుద్ధంలో భయంకరంలో కూడా ఆయనకు కోపం వస్తే దేవతలు భయపడతారంట. ఇంత సుకుమారుడు, సుందరుడు, పూర్వభాషి, మందభాషి, మృదుభాషి అన్ని బాగున్నాయి, కానీ కోపం వస్తే మాత్రం దేవతలు అంటే అంత శక్తిమంతులు సైతం కూడా భయపడతారు. అంటే ఆయన క్యారెక్టర్ ఎటువంటిది. సో ఆ విధంగా ఆ స్ట్రెంగ్త్ మనలోకి రావాలి. రాముడిని మనం ఆరాధిస్తే రాముడి సౌమ్యత్వం, సౌశీల్యతతో పాటు ఇవాళ రోజున మనకు కావాల్సిన ఆ పరాక్రమం కూడా మనకు కావాలి. అది మనలో చాలా లోపించింది అనిపిస్తుంది. ఔచిత్యం, ఆ పరాక్రమ, ఆ కోపం, ఆ క్రోధం అనేది ఇన్ ప్లేస్, ఆ తగిన కోపం, శత్రువుల మీద, దుష్టుల మీద, దుర్మార్గుల మీద ఎప్పుడు కోపం ఉండాలి. వాళ్ళది ఆ కోపం తోటే వాళ్ళని మనం సాధిస్తాం. మనం వీక్ గా ఉండి మంచితనం అనేది వాళ్ళు మనని మిస్యూజ్ చేసుకునేటట్టుగా ఎప్పుడు ఉండకూడదు. సో ఆ క్రోధం రాముడిలో కనిపిస్తుంది. తర్వాత ఇక దుఃఖాలు, విలాపాలకైతే అంతమే లేదు. ఆ తర్వాత పశ్చాత్తాపైన దశరథుడు కూడా మునికుమార వధ గురించి చాలా పశ్చాత్తాపడతాడు. కైకేయి తర్వాత బాధపడుతుంది. తర్వాత నిరాశ పడటం అంటే వానరులు అన్ని దిక్కులకు వెళ్ళి పాపం చాలా నిరాశతో తిరిగి వస్తారు. అక్కడ నిరాశ వర్ణన ఉంటుంది. ఇంకా దక్షిణ తీరానికి సముద్రం చూసేసరికి వీళ్ళందరికీ వచ్చేసి అంగదుడైతే ఇంకా పద ఆత్మహత్య చేసుకుందాం, మనం ఎట్లాగో వెళ్తే సుగ్రీవుడు చంపేస్తాడు, ఇక్కడే చచ్చిపోదాం అంటాడు. నిరాశ వర్ణన ఉంటుంది, భయము ఉంటుంది. దాని తర్వాత మోహం శూర్పణఖ ఎట్లా మోహిస్తుంది, రావణుడు ఎట్లా మోహిస్తాడు,
అది తర్వాత భ్రమ పడటం, హనుమంతుడు లంకలో మందోదరి నుంచి సీత అనుకుంటాడు, అక్కడ భ్రమ ఉంటుంది. తర్వాత నిరీక్షణ, శబరియుడు భరతుడు, శబరి ఎంత నిరీక్షిస్తుందో రాముడి కోసం ఆ వర్ణన ఉంటుంది. భరతుడు ఒకడు పాపం, ఆయన 14 ఏళ్ళు అక్కడ ఆ నంది గ్రామంలో నివసిస్తాడు. తర్వాత ఆశ్వాసన ఇవ్వటం, లక్ష్మణుడు రాముడికి ఇస్తాడు, సుగ్రీవుడు రాముడికి ఇస్తాడు, సరమాత్రి జట సీతకి ఇస్తారు. తర్వాత సంవాదాలు, మంచి మంచి సంవాదాలు ఉన్నాయి, వాటి గురించి నేను విస్తరణలోకి వెళ్ళను. తర్వాత యుద్ధాలు కనిపిస్తాయి. యుద్ధాలు మనం కొంత చూసుకున్నా, రాక్షసుల అగేన్స్ట్ యుద్ధము, రామరావణ యుద్ధము, చిన్న చిన్న యుద్ధాలు చాలా ఉంటాయి రామాయణంలో. విలాపాలు చెప్పాను కదా, రామ వనగమనం తర్వాత దశరథుడు విలాపం ఉంటుంది, కౌసల్య విలాపం, సీతాపహరణం తర్వాత సీతా విలాపం, రామ విలాపం, వాలి వధ తర్వాత సుగ్రీవుడు శోకిస్తాడు, తార బాధపడుతుంది, యుద్ధంలో వధల తర్వాత రావణ విలాపం ఉంటుంది, ఆయన కొడుకులు చచ్చిపోయినప్పుడు రావణుడు కూడా బాధపడతాడు, రావణ వధ తర్వాత మిగతా లంకలో వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటారు. సీత అంటుంది ఒక చోట, అదేంటి సీతకి ధైర్యం చెప్తూ, వీళ్ళందరూ ఏడుస్తారు, ఈ స్త్రీలందరినీ చూస్తున్నావు కదా, వీళ్ళందరూ ఒక రోజు ఏడుస్తారు, ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావు కదా, నీలాగా నీకంటే ఎక్కువగా వాళ్ళందరూ ఏడుస్తారు, వాళ్ళ నాశనం జరుగుతుంది అని అంటారు. కాబట్టి ఆ స్త్రీలు ఏడవటం అనేది ఎటువంటిది అంటే వాళ్ళకి అత్యంతమైన బాధాకరమైంది, అందుకే వాళ్ళకి రక్షణ అనేది ఉండదు. అటువంటి పరిస్థితి వాళ్ళకి మరి వాళ్ళే కల్పించుకున్నారు, వాళ్ళ రాజు అటువంటి వాడు, వాళ్ళు ఏం చేస్తారు అట్లా. తర్వాత నైతికత సందర్భాలు, అనైతికత రెండు కనిపిస్తాయి. రావణాసురుడు, మేఘనాథుడు అనైతికత, ఎంత అనైతికత ఉన్నవాడు. అట్లా నైతికత పక్షంలోకి వస్తే రాముడు హనుమంతుడు ధర్మ పక్షంలో ఉండి వాళ్ళు చేశారు. అది సీతాన్వేషణప్పుడు హనుమంతుడు కలిగే సందేహాలు, అయ్యో నేను ఇటువంటి స్త్రీలను ఇట్లా విధంగా చూశానే, మరి నాకేం పాపం తగలదా అంటే, కాదు సీతను అన్వేషిస్తూ చూశాను కానీ అందుకని నేను కావాలని చేయలేదు కదా. ఈ విధంగా ఎక్కడికక్కడ నైతికత సన్నివేశాలు కూడా కనిపిస్తాయి. వాలిని చంపినప్పుడు అట్లాంటి సందర్భాలలో నైతికతని నిరూపిస్తాడు రాముడు అక్కడ. తర్వాత కర్మవాదం, భాగ్యవాదం. కొన్ని చోట్ల భాగ్యం వల్లనే ఇది అని అంటారు, అంటూనే బాధపడుతూనే రాముడు తన టక తను వనగమనం చేస్తాడు. అది దాన్ని ఏమంటారు, తండ్రి వెళ్ళిపోమన్నాడు, వనానికి వెళ్ళిపోయినాడు, బాధపడుతూనే వెళ్ళాడు. తిట్టుకుంటాడు కైకేయి, ఇట్లా చేసి ఇప్పుడు ఎంత సంతోషిస్తుందో, ఇట్లా బాధపడుతున్నప్పుడు, సీతాశోకం అప్పుడు, సీతా వియోగం అప్పుడు బాధపడతాడు. అట్లాగే మళ్ళీ సీతను అపహరించగానే మళ్ళీ బాధపడుతూనే ఉంటాడు, నడుస్తూనే ఉంటాడు. అట్లనే సీతమ్మ అశోకవనంలో కూర్చుని ఉంటుంది, ఆమె ఆలోచిస్తూనే ఉంటుంది, నా భర్త రావాలి, ఇట్లా చేయాలి, హనుమంతుడు వచ్చినప్పుడు వీడు కరెక్టా కాదా, ఈ విధంగా ఆమె ఆలోచిస్తూ ఉంటుంది. సో భాగ్యవాదం, కర్మవాదం రెండిటి మంచి సమన్వయము రామాయణంలో కనిపిస్తుంది. తర్వాత 64 రకాల పశుపక్ష నామ ప్రస్థానం, కేవలం పేర్లే ఉన్నాయిట, బోలెడు రకాలు. 112 రకాల చెట్ల పేర్లు ఉన్నాయి రామాయణంలో, 128 రకాల అస్త్రశస్త్రాల పేర్లు ఉన్నాయి. కాబట్టి రామాయణం ఏం చిన్న ఇది కాదు, రకరకాల అన్ని ఎవరికి వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్స్ రామాయణంలో దొరుకుతాయి. తర్వాత శాస్త్రాలు ఏమేమి ప్రస్తావన కనిపించింది అంటే, జ్యోతిషం, చికిత్సా శాస్త్రం, వాస్తు శాస్త్రం, శిల్ప శాస్త్రం, తక్షణం అంటే వడ్రంగి పని, ఇవన్నీ యజ్ఞశాలల నిర్మాణం, అవన్నీ కూడా శాస్త్రాలు కనిపిస్తాయి. కళలు, గీత సంగీతాలు, వాద్య సంగీతాలు, నృత్యము, నగర నిర్మాణము, ఇవన్నీ చిత్రకళ, నాటకం, ఇవన్నీ కనిపిస్తాయి. తర్వాత సాహిత్య కృతిగా రామాయణం గురించి చాలా క్లుప్తంగా చెప్తాను, ఇంకా అయిపోగొట్టేద్దాము. రచయిత వాల్మీకి, కాండలు 7, సర్గలు 100, సుమారు 500, క్షమించాలి, సుమారు 500, శ్లోకాలు 24,000, తొలిగానము చేసిన వాళ్ళు లవకుశులు. తర్వాత ఇన్ని కాండలు ఎన్ని సర్గాలు ఉన్నాయనేది మనం చూసుకోవచ్చు, ఇన్ని కాండలు ప్రతిదీ. దాని తర్వాత నాయకులు, ధీరోదాత్త నాయకుడు శ్రీరాముడు, నాయిక సీత, ప్రతి నాయకుడు రావణుడు. ఇందులో రసం ముఖ్యంగా కరుణ రసము, దాని తర్వాత శృంగార వీర అద్భుత హాస్య రౌద్రాలు అంగరసాలుగా ఉన్నాయి. ప్రసాద గుణం ఉంది, మాధుర్యం ఉంది. ముఖ్యంగా ఛందస్సు వాడినవి అనుష్టుప్ ఛందస్సు, ఉపజాతి, త్రిష్టుపు, జగతి, అతి జగతి, ఈ వృత్తాలు ఎక్కువగా వాడారు. తర్వాత అలంకారాలు వచ్చేసి అత్యధికంగా ఉపమా కనిపిస్తుంది, తర్వాత కొంత రూపకం కనిపిస్తుంది, కొద్దిగా ఉత్ప్రేక్ష, తుల్యయోగిత, అర్థాంతరన్యాసం, కార్యలింగ, నిదర్శన, ప్రతీపం ఇవి కనిపిస్తాయి. ఉపమానానికి ఒక్క ఉదాహరణ చెప్తాను, నేను ఇది చెప్పకుండా ఉండలేను, నాకు చాలా ఇష్టమైంది, అందరికి చాలా మందికి ఇష్టం ఉండొచ్చు. అకర్దమమిదం తీర్థం భరద్వాజ నిశామయ రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్య మనోయథ. ఆ సన్మనుష్య మనోయథ దగ్గర అయితే అసలు ఆగిపోతాం మనం. ఎంత అంటే ఈ తీర్థం చూడు రాయన భరద్వాజ, చూడు నిశామయ, రమణీయం, ఎంత ప్రసన్నాంబు, చక్కటి జలము, ఎట్లా ఉందంటే మంచి మనిషి యొక్క మనస్సు లాగా ఉంది కదా అంటాడు. బాలకాండలో వస్తుంది 2వ సర్గలో. ఆ క్రౌంచ వధకి జస్ట్ ముందర ఆయన మనస్థితి ఈ విధంగా ఉందన్నమాట. ఎంత బాగుంది కదా, అసలు ఆ ఆనందం ఆ లయం అవుతున్నప్పుడు ఈ సంఘటన జరిగిందాడు, దాంతో ఆయనకి ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అయినాడు. అది తర్వాత శబ్దాలంకారం ఎట్లా కనిపిస్తాయంటే, ఒక్క ఉదాహరణ,
వహంతి వర్షంతి నదంతి భాంతి ధ్యాయంతి నృత్యంతి సమాశ్వసంతి నద్యో ఘనామత్త గజా వహంతాః ప్రియా విహీనాశికినః ప్లవంగమాః. సో ఈ విధంగా వహంతి వర్షంతి నదంతి, ఈ విధంగా అక్కడ అనుప్రాస కనిపిస్తుంది. ఇదైన తర్వాత రామాయణం ఒక ఇతిహాసం కూడా, మహాకావ్యం కూడా, పురాణం కూడా. ఇందులో ఎన్నో ఉపాఖ్యానాలు ఉన్నాయి. దీనికి 4 సంస్కరణాలు ఉన్నాయి. ముంబై సంస్కరణం, బంగాల్ సంస్కరణం, దాని తర్వాత ఉత్తర పశ్చిమీయ సంస్కరణం, దాక్షిణాత్య సంస్కరణం. దాని తర్వాత దీని మీద చాలా ప్రాచీన టీకాలు బోలెడునే. అమృత కటక టీకా ఒకటి, నాగోజీ భట్ట టీకా, గోవిందరాజుడి మన భూషణ టీకా, గోవిందరాజేయం అని అంటారు దాన్ని. అట్లాగే శిరోమణి, దాని తర్వాత తీర్థ వ్యాఖ్య అనేసి ఇట్లా ఈ విధంగా ఉన్నాయి. రచనా కాలం వచ్చేసి త్రేతాయుగం అని మన వాళ్ళు అంటారు. క్రీస్తు పూర్వం అని అంటారు కదా, ఇప్పుడు దాన్ని పూర్వ సామాన్య శకం అనాలి. పూర్వ సామాన్య శకంలో 5000 సంవత్సరాలకి తీసుకెళ్తుంది అంటే ఇతిహాసము. మన వాళ్ళు చెప్పేది, ఇంకా పాశ్చాత్యులు చెప్పేది 500 దాకా వెళ్తారు వాళ్ళు. అంటే అంత తక్కువ కాదు, కానీ వాళ్ళు వెళ్తారు. ఇంకా రామాయణంలో శైలి ఎట్లా ఉంది అంటే చాలా హృదయస్పర్శిగా ఉంది. సరళమైన శైలి, ప్రసాద గుణం ఉంది, భావోద్వేగంగా ఉంటుంది, ధారాశుద్ధి ఉంటుంది, కృత్రిమత ఎక్కడా ఉండదు. భాషా సౌందర్యం, భావ సౌందర్యం, వస్తు సౌందర్యం, ప్రకృతి సౌందర్యం, ప్రకరణల సౌందర్యం, అన్ని రకాల సౌందర్యం దీంట్లో కనిపిస్తుంది. దాని తర్వాత దీని ఆధారంగా బోలెడు నాటకాలు, కావ్యాలు వచ్చాయి. ఎంతో మంది చెప్పినట్టు సుభాషితాలే అంత ఇన్స్పైరింగ్ గా ఉండి వేరే వాళ్ళు దాన్ని తీసుకున్నప్పుడు మిగతా వాళ్ళ సంగతి ఏమని చెప్పాలి. ప్రతిమా నాటకమే కాదు, అభిషేక భాసుడి నాటకాలు, కాళిదాసు, భవభూతి, దాని తర్వాత ప్రవరసేనుడు, కుమారదాసు, భట్టి, క్షేమేంద్రుడు, ఎంతో మంది కావ్యాలు రాశారు. ఈ మాట చెప్పి ఇంకా నేను నా వక్తవ్యాన్ని ముగిస్తూ ఉన్నాను. కొద్దిగా సమయం అధిగమించాను, క్షమించాలి. సర్వం శ్రీరామార్పణమస్తు. ఏమన్నా పొరపాట్లయితే క్షమించండి. అందరికీ ధన్యవాదాలు. ఈ అవకాశం కల్పించినందుకు శర్మ గారికి అనేక ధన్యవాదాలు. వారిని పరిచయం చేసినందుకు మా బాబాయ్ గారికి ధన్యవాదాలు.